శాంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవపుషం శుచిస్మితం చండదీధితిమఖండితద్యుతిం చింతయేన్మునిసహస్రసేవితం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జ్ఞానభూమి సారస్వత భూమి శారదాపీఠంగా భావించదగినటువంటి రాజమహేంద్రవరంలో ఆత్మీయులైనటువంటి సౌహృదయుల సమక్షంలో ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మనం ఒక సౌరయాగాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఎప్పుడైనా ఉపన్యాసాన్ని ఉపాసనగాను బోధన్ని సాధనగాను స్వీకరించాలి అనే ఉద్దేశంతో వెళుతున్న భాగంగా ఈ రోజు నుంచి మనం ఆదిత్య ఉదయం పారాయణ చేసుకోబోతున్నాం. పారాయణం అనగానే రోజు చదువుకోవడం అనే భావం చాలా మందిలో ఉంది. కానీ విజ్ఞులు చెప్పే మాట ఏమిటంటే పారాయణ అనే మాటకి అదే అయనము దిక్కు అనే భావనతో దాన్ని పట్టుకోవాలి. పరమమైన అయనం పారాయణం, శ్రేష్టమైన ఆశ్రయం అనే భావనతో దాన్ని ఆశ్రయించాలి. ఇది నన్ను తరింపజేస్తుంది, దీనివల్ల నేను బాగుపడతాను అని దాన్ని మనం ఆధారంగా తీసుకుంటే ఆశ్రయించితే అది పారాయణం. నిజంగా ఆదిత్యోదయాన్ని మనం పారాయణ చెయ్యాలి. అది మనల్ని తరింపజేసేటువంటిది. దీన్ని ఆశ్రయిస్తే మనం తప్పకుండా తరించుతామని శ్రద్ధతో చేయవలసిందే పారాయణ అంటే. అంతేకాదు, ఒక మహానుభావులు బ్రహ్మవేత్త అయినటువంటి ఒక మహాత్ములు చెప్పిన విషయం ఏంటంటే, పారాయణం అంటే ఒక గ్రంథాన్ని తీసుకుని ఊరికిన వల్లివేయడం కాదు, దాని నిగూఢార్థముల్ని తెలుసుకుంటూ ఆ భావాలను హృదయమార గ్రహించి ఆ దైవాన్ని ఉపాసన చేయగలిగితే అదే నిజమైన పారాయణ అన్నారు. అది మనం ఇక్కడ చేయబోతున్నాం. ఆదిత్య హృదయాన్ని స్వీకరిస్తూ అందులో ఒక్కొక్క శబ్దము గ్రహించుకుంటూ దానిలో ఉన్న భావాల్ని అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఇచ్చిన మహర్షి అయిన అగస్త్యులు వారు ఎలాంటి ఒక క్రమాన్ని అందులో చూపించి మనకు అద్భుతాన్ని ఇచ్చారో గ్రహించే ప్రయత్నం ఈ రోజు నుంచి ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఆ అగస్త్య మహర్షికి ముందు నమస్కారం చేసుకుంటాం. దాన్ని
మనకు అందించినటువంటి యోగి వాల్మీకి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఆదిత్య హృదయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయుల్లో ఈ రోజుల్లో చాలామంది ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉన్నటువంటి వారు రోజు. అందుకు మనం నిత్యం చదువుకునే దానిలో తెలుసుకోవలసిన అంశములు ఏమిటో చెప్పుకోవడం అనేది ఒక ఆసక్తికరమైన అంశం. అది పైగా దీన్ని ఆధారం చేసుకుని మనందరం సూర్యుని ఆరాధించుకోబోతున్నాం అనే విషయం మరొక్కసారి స్పష్టం చేసుకుంటూ, ఇక్కడ ఈ ఆదిత్య హృదయం అనేది ఎందులో మనకు లభిస్తున్నది? అందరికీ తెలిసిన విషయమే. రామాయణంలో మనకు లభిస్తున్నది ఆదిత్య హృదయం. ఇది ఒక్కటైన ఆదిత్య హృదయం. భవిష్యోత్తర పురాణంలో 7 అధ్యాయాలతో ఆదిత్య హృదయం అని గ్రంథం ఉన్నది. అద్భుతమైన అంశములు దానిలో కనిపిస్తాయి. ఆశ్చర్యపరిస్థితి మనల్ని చూస్తుంటే అందులో సూర్యపరమైన మంత్రరాశి, ఉపాసించవలసిన విధానం, ఆశ్రయించవలసిన పద్ధతి, సూర్య సంబంధమైన విజ్ఞానం 7 అధ్యాయాల్లో స్పష్టం చేస్తారు. అది చెప్పినది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరికంటే అర్జునునికి. ఇది మనకు భవిష్యోత్తర పురాణంలో కనబడుతున్నది. అసలు భవిష్యోత్తర పురాణంలో కూడా సూర్య సంబంధమైన అంశములు చాలా కనబడుతున్నాయి. అసలు ఏ పురాణంలో లేదు సూర్యుని గురించి. అన్ని పురాణముల్లో సూర్యుని గురించి చెప్పారు. ప్రత్యేకించి సూర్యుని గురించి ప్రధానంగా చెప్పిన పురాణాల్లో మనకి మార్కండేయ పురాణం ఒకటి, బ్రహ్మాండ పురాణం ఒకటి, ఇత్యాది విషయములు మరిన్ని అంశములు తెలియజేస్తున్నాయి. విష్ణు పురాణంలో సూర్యమండల వర్ణన అత్యద్భుతం. ఇక భాగవతంలో కూడా సూర్యతత్వాన్ని చాలా విశేషంగా చూపిస్తారు. మహాభారతంలో అయితే అనేక చోట్ల సూర్యతత్వం మనకు కనబడుతూనే ఉన్నది. అంటే పురాణముల్లో ఇతిహాసాల్లో సూర్యుడి గురించి బాగా ఉన్నది. ఇక వేదములైతే వేదం అంతా కలుపుకుంటే సూర్యమండలమే. అది ఎలాగో త్వరలో మనం వినబోతూ ఉన్నాం. వేదంలో సూర్యమంత్ర రాశి చాలా కనబడుతున్నది మనకి. ప్రధానంగా ఇప్పటికీ కూడా ఆది వ్యాధులతో బాధపడుతున్న వారు వాటి నుంచి ఉపశమనం పొందడానికని సూర్య నమస్కారాలను చేస్తారు. ఇది తంత్రశాస్త్రంలో సూర్య యంత్ర లేఖనం చేసి వాళ్ళందులో వాడే మంత్రములన్నీ కూడా సౌర అరుణ మంత్రములు అని వేదములో చెప్పబడుతున్న మంత్రరాశిని వాడతారు. సౌరము అరుణము అనే మంత్రరాశి. ఎలాగైతే రుద్ర నమకము అని ప్రసిద్ధో, పురుష సూక్తం అని ప్రసిద్ధో, సూర్య సంబంధంగా సౌరారుణ మంత్రరాశి ప్రసిద్ధి. వాటిని వినియోగిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించిన ఇప్పటికీ కనబడుతున్న అంశం. ఆ సౌరారుణ మంత్రరాశిలో ఉన్న సూర్య విజ్ఞానం అపూర్వం. ఇక ఉపనిషత్తులన్నీ ప్రధానంగా సూర్యోపాసనని తీసుకుని మనకు కనిపిస్తుంటాయి. ప్రశ్నోపనిషత్తు కానీ, ఛాందోగ్యం కానీ, బృహదారణ్యకం కానీ, తైత్తిరీయం కానీ, వీటన్నిటిలో కూడా సూర్యోపాసన సంబంధమైన విషయం గోచరిస్తూ ఉంటుంది. ఇలా అనేక అంశములు గమనించుతూ ఉంటే మరొక వైపు మనకి ఉపాసనా పద్ధతిలో వేద సంబంధమైన ఆరాధన ఎన్ని రకాలుగా ఉంది అని ఆదిశంకరులు ఒక్కసారి భావన చేశారు. ఎందుకంటే వైదిక మత ప్రతిష్టాపన చేయాలి అంటే వేద విరుద్ధమైనవన్నీ కలిసిపోయే భారతీయ సంస్కృతిలో. కలిసిపోవడం ఒకటి, భారతీయ సంస్కృతిని ఒక అయోమయ అవస్థలో పడేసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆదిశంకరులు తన యొక్క తపశ్శక్తితో సాక్షాత్ శివస్వరూపులు గనుకనే భావన చేసి ఉపాసన లేనిది ఉపనిషత్తు అర్థం కాదయ్యా అన్నారు. ఇక్కడ ఉపాసన వల్ల చిత్తశుద్ధి వల్ల పరతత్వాన్ని మనం గ్రహించగలం. అందుకు ఉపనిషత్ జ్ఞానంతో ఉపాసన చేయడం ఒకటి, ఉపనిషత్ జ్ఞానం కోసం ఉపాసన చేయడం ఒకటి. కానీ ఉపాసనా మార్గం మనల్ని క్రమక్రమంగా తరింపజేస్తుంది అని గ్రహించి ఉపాసనా మార్గాన్ని సృష్టిపరచడానికి వైదిక ఉపాసనా మార్గాన్ని ఆయన స్వీకరించారు. వైదిక ఉపాసనలు మొత్తం 6 మతాలు. ఇది తప్ప మీకు ఏది వచ్చినా అది అవైదికము అని గ్రహించవలసింది. 6 మతములవి. అవి మనం అనేక మార్లు ప్రస్తావించుకున్నట్లుగా ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం అని చెప్పినట్లుగా ప్రారంభం ఆదిత్యుడు, అంబిక అమ్మవారు, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు, స్కాందం సుబ్రహ్మణ్యుడు. ఈ 6 మతములు ప్రధానము అని చెప్తూ మనకి షణ్మత స్థాపనాచార్య అని ఆయన గౌరవిస్తూ ఉన్నాం. పంచాయతనం చెప్పేటప్పుడు 5 మనం చెప్పుకున్న సుబ్రహ్మణ్యుడిని ఏ స్థానంలో ఉంచుతామనేది మన అరణ్యపర్వం చెప్పినప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం కనుక విశేషంగా చెప్పక్కర్లేదు. కానీ వైదిక దేవతలు 6 ప్రధానంగా కనబడుతున్నారు. ఇలాంటి తత్వములో పంచాయతనంలో ఒకటిగా సూర్యోపాసన ఉన్నది. పంచాయతనంలో చిత్రం ఏంటంటే అందులో ఆరాధించే ప్రతి దేవతకి ఆగమాలు చాలా ఉన్నాయి. మీకు విష్ణు, శివ, శక్తి ఇవి మనకు బాగా తెలుసు. ఆంధ్రదేశంలో ఉన్న మనకి విష్ణుకు సంబంధించి బోలెడన్ని విషయములు మనకి భాగవతము, రామాయణం ఇత్యాదుల ద్వారా, అలాగే శివ సంబంధమైన వాంగ్మయం, శివ సంబంధమైన విషయములు కూడా వింటూ ఉంటాం. ఇక అమ్మవారికి సంబంధించిన లలిత, లక్ష్మీ, దుర్గా ఇత్యాది దేవి భాగవతాల ఆధారంగా మనకి పరిచయమే. ఈ 3 మనకి ఎక్కువ తెలుసు. ఇంకా 2 ఉన్నారు. అందులో 4వది గణపతి. 4వది ఏంటి ఆయన మొదటగా పెట్టుకోవచ్చు. ఆ గణపతి గురించి మనం గత ఏడాది ఇక్కడ 9 రోజులు చెప్పుకుని 1,00,000 దూర్వార్చన కూడా చేసుకున్నాం. మధుర స్మృతి మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. అంటే పంచాయతనంలో 4 ఇక్కడ సమృద్ధిగా చెప్పుకున్నాం. గతంలో కూడా అసలు విష్ణువు బహురూపాలతో వచ్చాడు. రామాయణమని, భారతమని, భాగవతమని, విష్ణు కథామృతమని వచ్చాడు ఆయన.
ఇక శివుడు నాకు తెలిసి 2 మార్లు వచ్చాడు ఇక్కడికి. ఇక అమ్మవారు దేవి వైభవంతో వచ్చారు. ఇక గణపతి వచ్చాడు. ఇంకా ఆదిత్యుడిని తీసుకొస్తున్నాం ఇవాళ నుంచి 9 రోజులు. అంటే మనం ఆదిశంకర మార్గంలో వెళుతూ ఉన్నాం. ఆదిశంకర మార్గం అంటే ఆయన మార్గమేం లేదు, వేదాంత మార్గమే ఆదిశంకర మార్గం. ఆయన సృష్టిపరిచారు ఇక్కడ. వ్యాసదేవుడు ఎలాగో ఆదిశంకరుడు అలాగా. అలాంటి సంప్రదాయాన్ని అనుసరించి ఈ రోజు నుంచి ఆదిత్య హృదయం పేరుతో మనం సూర్యారాధన చేసుకోబోతున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇందాక ప్రస్తావించినటువంటి పురాణములు, వేదములు, ఉపనిషత్తులు, ఆగమాలు, ఇంకా మహాత్ములు రచించి మనకి అందించి సిద్ధి పొందుతారు అని రుజువు చేసినటువంటి స్తోత్ర వాంగ్మయం ఇవన్నీ తీసుకుని ఆదిత్య హృదయం ఆధారంగా మనం సూర్యుని విషయాలన్నీ చెప్పుకోబోతున్నాం. ఎంత సాధ్యమైతే అంత. 9 రోజుల్లో పూర్తి చేయగలమంటే మహా కష్టమే. మొత్తానికి 5గురిలో ఒక్కొక్కరికి కూడా ఒక అపారమైన విషయ రాశి ఉంది అని మనం తెలుసుకుంటే సూర్య సంబంధమైన విషయం ఎంత ఉన్నదో. సూర్యారాధకులు ప్రధానంగా అనేది ఏంటంటే సూర్యుడే పరబ్రహ్మము, మిగిలిన వారందరూ ఆయన తర్వాత వారే అని అంటారు. అది అనన్యోపాసన అనేటువంటి భక్తితో ఈ 5గురిని లేదా 6గురిని ఎవరికి వారికే పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసించేటటువంటి విధానం మనకున్నది. ఇందులో ఏ ఒక్కరిని పరబ్రహ్మ భావనతో ఉపాసించినా ఇహము పరము పరమార్థము 3 మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆదిత్య హృదయ ప్రస్తావన మనం తీసుకుంటున్నది మాత్రం రామాయణంలోదే. అందరికీ అతి ప్రసిద్ధి చెందిన ఆదిత్య హృదయమే తీసుకుంటున్నాం. ఇందులో మనం ఆ భవిష్యత్తు పురాణంలోని అంశములు కూడా ప్రస్తావన చేస్తాం. ఇంకా ఇతరత్ర పురాణముల్లో ఉన్న అంశములు కూడా ఆయా సందర్భాలకు అనుగుణంగా తీసుకువెళుతూ ఉంటాం. చెప్పుకోవలసింది చాలా ఉన్నది, సమయం చూస్తే స్వల్పమే, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విషయాన్ని గ్రహిద్దాం. ఆదిత్య హృదయం రామాయణంలో ఎక్కడొస్తున్నది? యుద్ధకాండలో వస్తూ ఉన్నది. కానీ ఆదిత్యుని ప్రస్తావన రామాయణంలో ఎక్కడున్నది అంటే మొత్తం పరిశీలిస్తే రామాయణం అంతా కూడాను ఆదిత్య హృదయమే. గమనించితే అది. ఆ మాటకొస్తే భారతీయులందరూ ఆదిత్యోపాసకులే. మీరు ఏ దేవత భక్తులైనప్పటికీ కూడా ఆదిత్యుడు లేనిది ఆ దేవత మీకు సిద్ధినివ్వదు. ఇది శాస్త్రం చెప్తున్నది. తాను ఉపాసించే దైవాన్ని ఆదిత్య మండలంలో దర్శించలేనివాడు ఆ దైవం ప్రత్యక్షమైనా దర్శించలేడు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. అందుకు ఆదిత్య మండలంలో మన అభీష్ట దైవాన్ని దర్శించి ఉపాసించాలి ప్రధానం. భారతీయులకి ఆదిత్యుడంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రీతో. మొత్తం ప్రపంచంలో ఆదిత్యుడి గురించి ఎవరెవరు ఎలా భావన చేశారు, భారతీయ ఋషి ఎలా భావన చేశాడు కూడా మనం ఈ రోజు నుంచి తెలుసుకోబోతున్న మరొక్క అంశం ఇది. అసలు భారత అనే శబ్దమే చాలా ఆశ్చర్యం. భరతుడు అంటే అగ్నిహోత్రుడని మన గతంలో చెప్పుకున్నాం. అసలు భారతం శృణ్వంతు భారతాః అమృతస్య పుత్రాః అని వేదంలో మంత్రములు కనబడతాయి. ఓ భారతులారా అని సంబోధన. అంటే భారతులు, భారతీయులు అనే పేరు వేదకాలం నుంచే మనకు లభిస్తున్నది. ఆ మాట అనడంలోనే భారతులు. భా అంటే ప్రకాశము అని అర్థం. అందుకే స్వామికి భానుడు అని పేరు వచ్చింది. రథము అంటే ఆసక్తి, ప్రేమ, ప్రీతి, మక్కువ ఇలాంటి అర్థములన్నీ చెప్పుకుంటాం. అందుకు వెలుగుపై మక్కువ కలవారు అని అర్థం అండి భారతీయులు అనే మాటకి. భారతీయులకు వెలుగంటే మక్కువ. వెలుగంటే అర్థం ఏంటండి? వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు. వెలుగు అనే మాటకి సామాన్యులకు కూడా భారతదేశంలో తెలిసి వెలుగు అంటే జ్ఞానము, అంధకారం అంటే అజ్ఞానము అని మనం ప్రతీకగా వాడతాం. అందుకు వెలుగుపై మక్కువ కలగారు భారతీయులంటే జ్ఞానంపై ఆసక్తి కలవారు భారతీయులు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది. కొందరికి వ్యాపారం ప్రధానమైన దేశాలు కొన్ని ఉంటాయి, కొందరికి రాజకీయమే ప్రధానమైన దేశాలు కొన్ని ఉంటాయి. ఆధ్యాత్మికతే ప్రాణంగా కలిగిన దేశం ఒకటే ఉంది, దాని పేరు భారతదేశం. ఆ వ్యాపార దేశాలకు మీరు లేరనుకోండి, మీరు అక్కడ ఎంత గొప్ప విషయం చెప్పినా వాళ్ళు వ్యాపారం చేయాలనే చూస్తారు. ఎంత గొప్ప విషయాన్నైనా వాళ్ళు వ్యాపార దృష్టితోనే చూస్తారు వాళ్ళు. రాజకీయ దేశాలు ఎంత గొప్ప విషయమైనా దాంతో రాజకీయం చేయాలని చూస్తాయి. ఎలాంటి గొప్ప విషయం చెప్పినా ఆధ్యాత్మికంగా చూసే దేశమే భారతదేశం ఇక్కడ. అందుకు భారతదేశం ప్రత్యేకతది. అందుకు వీళ్ళు ఎప్పుడూ కూడా వెలుగును ప్రేమిస్తారు. వెలుగు అంటే సూర్యుడు తప్ప వెలుగు ఇంకెక్కడున్నదండి? ఆయన వెలుగుల కుప్ప, ఆయన వెలుగుల రాశి. మనకు పరిచయమైనటువంటి జ్యోతి స్వరూపుడు సూర్యభగవానుడు. అందుకు వెలుగుపై ఆసక్తి గల వారు భారతీయులు గనక వాళ్ళు భారతీయ మహర్షులు ఆదిత్యుని గురించి వారు దర్శించిన విధానము, ఆ తపస్సుతో యోగముతో ఆదిత్యంలో రహస్యాలని వాళ్ళు దర్శించి మనకు అపారమైన వాంగ్మయం ద్వారా ఇచ్చారు. అవి తలంచుకుంటే ఒళ్ళు పులకించడమే కాదు, ఆ ప్రకంపనలతో ఇంత విజ్ఞానం మనకు ఉంచుకుని కూడా మనం విస్మరించి బ్రతుకుతున్నామే అని నేటి పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది కూడా. అసలు ఒక ఆలోచన ఇక్కడ వచ్చినది, పెద్దలున్నారు గ్రహించండి. సూర్యుడికి ఎన్నెన్ని పేర్లు మనం వ్యవహారంలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి రాయండి చూద్దాం. నేను చెప్పినవి కావు, లోకంలో పరిచయంలో ఉన్న సూర్యుడికి పేర్లు.
ప్రపంచం మొత్తం మీద ఏ వాంగ్మయంలోనైనా సూర్యుడికి ఇన్ని పేర్లున్నాయా? మనం వాడేవి పేర్లు ఒక్కసారి ఆలోచించండి. ప్రభాకర, భాస్కర, రవి, సూర్య, సవిత, ఇంకా ఇంకా భాను, మిత్ర, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, ఇలాగ మనకు మామూలుగా పరిచయమైనవి రాసుకుంటే నిన్నొస్తాయి. ఇంకా వేదంలోకి వెళితే ఇంకా చాలా వస్తాయి. అసలు మనం వాడే పేర్లన్నీ వేదం నుంచి వచ్చినవే. ఇలా గమనించుతూ ఉంటాయి. అసలు ఆదిత్య ఉపాసన ఒక సంపూర్ణమైన ఉపాసన అవుతున్నది. ఈ విషయం మనకి రామాయణము, భారతము అన్నీ చెప్తున్నాయి. మీరు ఏ ఉపాసకులైనా దానితోనే. పైగా సంధ్యావందనం చేయింది ఏ మంత్రం చేసినా ప్రయోజనం లేదు అని చెప్తుంటారు. మరి సంధ్యావందనం ఎవరికండి? ఉపనయన సంస్కారమైన వాళ్ళకే కదా. అందరికీ లేదా అంటే అందరూ సంధ్యావందనం చేయాల్సిందే. ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేస్తారు. వాళ్ళకు ఉపనయన సమయంలో ఉపదేశింపబడిన మంత్రంతో వాళ్ళు చేస్తారు. మిగిలిన వారు కూడాను సంధ్యా సమయానికి శుద్ధులై ఆదిత్య మండలాంతర్గతమైన పరమాత్మని భావన చేస్తూ ఉపాసన చేయవలసిందే. ఆ సంధ్యోపాసన మానివేయడం వల్లనే భారతదేశం ఇటువంటి దుస్థితులు ఉన్నదని మాత్రం చెప్పక తప్పదు. ప్రతివారు మళ్ళీ సంధ్యోపాసన చేయాలి. ఒకప్పుడు చేసేవారు ఏం లేదు, సూర్యమండలంలో తమ ఇష్టదైవాన్ని దర్శించి ఆ సంధ్యా సమయాల్లో ఆరాధన చేయాలి. అది చెయ్యని వాడికి మీరు ఏ దేవతను ఆరాధించడం ప్రయోజనం శూన్యము అని శాస్త్రం చెప్తున్నది. అంటే ఆదిత్య ఆరాధన లేనిది ఏ ఉపాసన సిద్ధించడం లేదు. అందుకు సంధ్యా సమయంలో మనం ఆరాధించేది ఎవరిని? సూర్యభగవాన్. సంధ్యా సమయం అనేది ఎవరి వల్ల ఏర్పడుతుంది? సంధ్యా సమయం అనేదే ఆయన వల్ల ఏర్పడుతుంది. కనుకనే ఆయన వల్ల ఏర్పడే సమయంలో ఆయన్ని ఆరాధించుతూ ఉన్నాం. పైగా మరొక్కటి, సూర్యుడిని ఆరాధిస్తే ఏమొస్తుంది? ఇది ఒకటి ప్రశ్న కదండి. ఆదిత్య హృదయం వింటే ఏమొస్తుందో, సూర్యుడిని ఆరాధిస్తే ఏమొస్తుందో తెలిస్తే అసలు ఈ ప్రాంగణం పట్టనంత మంది వస్తారు. ఎందుకంటే మనకు కావలసింది స్తోత్రం కంటే ఫలశ్రుతి. అది మనల్ని రంజింపజేసినంతగా కొందరు స్తోత్రమే రంజింపజేసి ఫలశ్రుతి భలే ఉంటుంది. అందుకేనేమో ఆదిత్య హృదయంలో ఫలశ్రుతి ముందే చూపిస్తాడు. అది ఫలశ్రుతి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆదిత్యుని ఆరాధిస్తే అన్నీ లభిస్తాయి. ఈ మాట ఇలాగే గుర్తుపెట్టుకుంటే తర్వాత అన్నీ తెలుస్తాయి. ఆదిత్యుని ఆరాధిస్తే అన్నీ లభిస్తాయి. ఆదిత్యుని ఆరాధించకపోతే పాపం లభిస్తుంది. ఇదొకటి. ఆరాధిస్తే పుణ్యం అంటే బాగుంది, కానీ ఆరాధించకపోతే పాపం ఏంటంటే పాపమే. ఎందుకంటే అందరికీ సామాన్యంగా తెలిసిన ఒక్క విషయం, కృతజ్ఞతని మించిన పాపము లేదు. అంతే కదా. చేసిన మేలుని మరచిపోవడానికి మించిన పాపం లేదు. అంతే కదా. అందుకు ఎవరు మనకు మేలు చేశారో ఆ మేలు చేసిన వారిని ఒక్కసారి నమస్కారం చేయాలి. సాధారణ మనకెవరైనా ఆదుకుంటే వాళ్ళకి అవసరమేనో మనం ఇచ్చి మళ్ళీ కృతజ్ఞత ప్రకటిస్తాం. కానీ పరమాత్మ మనల్ని ఆదుకుంటే ఆయనకు అవసరమైంది ఏమిస్తాం? ఆయనకి ఏది అవసరం? ఆయనకి ఏమిస్తాం? ఒక్కటే, ప్రేమ ప్రకటన. ఆ ప్రేమ భక్తి. కనుక ఆదిత్యుని యందు ప్రేమని ప్రకటించడం అదొక్కటే కృతజ్ఞత. ఆ ప్రేమను ప్రకటించి ఆయన నమస్కరించని వాడికి కృతజ్ఞత అనే దోషం వస్తుంది. పెద్ద వేదాంతాల దాకా ఆలోచించక్కర్లేదండి. మన నిత్యానుభవంలో మనం చదువుకున్న కొద్దిపాటి సైన్స్తో ఆలోచించండి. మనందరం బ్రతుకుతున్నది, మన బ్రతుకులకు ఉనికి ఆధారము అన్నీ ఎవరు? ఆదిత్యుడి నుంచి వస్తున్న ప్రాణశక్తే. అవునా లేదా? ఇప్పుడు పశువులు ఉన్నాయి, వాడికి తెలియదు ఆదిత్యుని వల్ల మేము బ్రతుకుతున్నామని. వాడికి చెప్పినా అర్థం కాదు. మీరు ఉపన్యాసాలు పెట్టి కూర్చోబెట్టినా వాడికి అర్థం కాదు. కానీ పశువుల కంటే కొంత బెటర్ కదా మానవుడు. ఆ మానవుడికి మాత్రం ఏంటంటే ఆదిత్యుడి వల్ల మనం ప్రయోజనం పొందుతున్నామని. మళ్ళీ ఈ మానవుల్లో రెండు రకాలు ఉన్నారు. అసలు అక్షర జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియనివాడు ఉన్నాడు. వాడికి ఆదిత్యుడు వచ్చినా ఒకటే లేకున్నా ఒకటే. ఆయన వస్తే లేచి స్నానం చేసుకుని సంపాదనకు వెళ్తాడు, ఆయన వెళ్ళిపోతే వచ్చి పడుకుంటాడు. అంతే తప్ప ఆదిత్యుడిని ఒక్కసారి ఏమిటో చూడాలి అని వాడికి అనిపించదు. అంటే మానవుల్లో కూడా ఆ రకం ఉన్నారు. కొంచెం పైమెట్టు వాళ్ళు ఎవరంటే కొంచెం సైన్స్ చదువుకున్న వాళ్ళు, మనకు అసలు వస్తున్న శక్తి అంతా సూర్యుడి నుంచే, మనకు అన్నం లభిస్తున్న సూర్యుడి నుంచే, మనకు ప్రాణశక్తి వస్తున్న సూర్యుడి నుంచే. ఇవన్నీ కూడా వైజ్ఞానిక పరిశోధనలో తెలుసుకున్నారు. అంటే వీళ్ళు ఆ పశు జ్ఞానం కంటే కొంచెం ఉన్నతులే. అంతేగాని వీడు పరిపూర్ణం లేని అలను. అంటే అసలు ఏమీ తెలియని వాడికి మీకు ఆదిత్యుడి గురించి సైన్స్ గురించి చెప్తే ఆవలింతలు వస్తాయి. కానీ కొంచెం ఆదిత్యుడు వల్ల మనం సైన్స్ ప్రకారంగా ఇన్ని శక్తులు పొందుతున్నామనేది సైంటిఫిక్ దృష్టి. అంటే మానవుల్లోనే పశువుల్లాగా బతికే వాళ్ళది ఒక దృష్టి, సైన్స్తో ఆలోచించే వాళ్ళది రెండవ దృష్టి. ఈ రెండో వాళ్ళ దృష్టి మొదటి వాళ్ళకి అర్థం కాదు. ఈ పైన మరొక దృష్టి ఉందండి. సూర్యుడిని ఎలా చూడడం, పశువులు ఎలా చూస్తాయి, సామాన్యులు ఎలా చూస్తారో చెప్పుకున్నాం. ఒక సైంటిస్ట్ ఎలా చూస్తాడో చెప్పుకున్నాం. మూడో వాడు కూడా ఉన్నాడు, వాడు చూస్తాడు. ఆ దృష్టి పేరు ఉపాసనా దృష్టి. ఇది తెలుసుకోవాల్సింది. అది సైన్స్ దృష్టి కంటే పైన ఉంటుంది. అందుకు గుండ్రంగా కనబడుతున్నాడు వాడు దేవుడు ఎలా పడతాయ్యా అని వీడు అడుగుతాడు. అసలు ఆయన్ని మించిన దేవుడు కూడా ఉన్నాడా? అది ప్రస్తావన. దానికి కావాల్సింది మన భగవంతుడు ఇచ్చిన బుద్ధి ఒకటి ఇచ్చాడు కదా, దానితో మనం ఆలోచన చేస్తూ వెళ్ళాలి.
అలా ఆలోచిస్తే ఆయన్ని మించిన దైవం మరొకడు లేడు అని స్పష్టమవుతుంది. అది స్పష్టం చేయడానికి వాళ్ళతో మనం కూర్చున్నాం. కొన్ని అనుభవాల్లోంచి కొన్ని గ్రంథాల్లోంచి తీసుకువచ్చి మనం ఈ విషయాలను ప్రతిపాదన చేయబోతున్నాం. అసలు ఆదిత్య హృదయ ప్రస్తావన మనకి ప్రధానంగా యుద్ధకాండలో కనబడినా ఆదిత్య వైభవం రామాయణంలో ఎక్కడెక్కడ కనబడుతూ ఉంటుంది అని పరిశీలిస్తే అసలు రామాయణం అంటే ఎవరు? రామచంద్రమూర్తి కథ కదండి. మరి ఆదిత్యుడు ఏమిటి అంటే ఆ రాముడు ఎక్కడున్నాడో మా త్యాగరాజ స్వామి వారు చెప్తారు. ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా అంటారు ఆయన. రాముడు ఒక్కడే దైవం, ఆయన ఆశ్రయించు, ఊరక చెడిపోకు. ఎక్కడున్నాడయ్యా? చండమర్తాండ మండల మధ్యంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అన్నారు. ఇక్కడ ఆ రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు అంటే సూర్యమండలంలోనే ఉన్నాడు అన్నారు. ఆ రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం చెప్పారు అగస్త్యుల వారు. అగస్త్యుల వారి కంటే ముందు ఒక ఆయన ఆదిత్య హృదయం చెప్పాడండి. కానీ మనం ఆ ప్రవాహంలో వెళ్ళిపోతే పట్టించుకోం. ఇది మనం పరిశీలించవలసింది. రాముడు ఒక అవతార కార్యం కోసం అవతరించాడు, అంతే కదా. ఒక మహాకార్యం కోసం అవతరించాడు నారాయణుడు. అవతరించినప్పుడు ఆయన దశరథ పుత్రునిగా అవతరించి ఆడుతూ పాడుతూ తిరుగునప్పుడు నువ్వు ఆడుతూ పాడుతూ అయోధ్యలో గడపడానికి అవతరించలేదయ్యా, నువ్వు లోకరక్షణ కోసం అవతరించావు, కాబట్టి నాతో పాటు రా అని ఒక ఆయన తీసుకువెళ్ళాడు. ఆయన ఎవరు? విశ్వామిత్ర మహర్షి తీసుకువెళ్ళాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని తీసుకువెళ్ళాడు. ఆ తీసుకువెళ్ళిన వాడు మొట్టమొదటిగా ఆయన ఆ రాత్రి వేళ నిద్రపోయి ప్రాతకాలంలో నిద్ర లేపుతాడు విశ్వామిత్రుడు. అక్కడ మొదలవుతుంది ఆదిత్య హృదయం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇలాగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకి లేపగలిగినప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల తనాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతారు. ప్రాతకాలం నిద్ర లేపుతున్నాడు అంటే రాముడికి ఎప్పుడు కూడా ఆలస్యంగా లేవడం అలవాటు అని మీరు అనుకోవచ్చు. ఏమో ప్రయాణం చేసి అడవుల్లోంచి వచ్చాడు గనక, ఈయన బ్రాహ్మీ ముహూర్తంలో ఋషికి లేవడం అలవాటు గనక ఇంకా సంధ్యా సమయం కాకుండానే చెప్తున్నాడు. పూర్వ సంధ్యా ప్రవర్తతే, పూర్వ సంధ్య అవుతున్నదయ్యా, లేచేం చేయాలి? మంచి కాఫీ ఉంది తీసుకోవాలలేదు. కర్తవ్యం దైవమాన్నికం, అద్భుతమైన మాట. దైవమాన్నికం, ఆన్నికములో చేయవలసినటువంటి దైవ కార్యములు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యడానికే లే అన్నాడు. అంటే సూర్యుడు ఉదయించేటప్పటికీ మనం సిద్ధమై మన కోసం వస్తున్న స్వామిని మనం స్వాగతాంజలి ఘటించి నమస్కరించాలి, ఆరాధించాలి. దాని పద్ధతుల ప్రకారంగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో సంధ్య వచ్చిందన్నాడు. ఆ సంధ్య అంటే విశ్వామిత్రుడికి అంత ప్రీతో, ఎందుకంటే సంధ్యా మంత్రమైనటువంటి గాయత్రి మంత్ర ద్రష్ట గనక. విశ్వామిత్రుడు లేపడం అంటే గాయత్రి మంత్ర ద్రష్ట లేపుతున్నాడు. అక్కడే గొప్ప రహస్యం అన్నది. గాయత్రి మంత్రం సూర్యమంత్రం. అయ్యా గాయత్రి మంత్రం సూర్యమంత్రమా? మరి గాయత్రి దేవి ఎవరండి? హైందవ మత స్వరూపాలు హిందువులకే తెలియని పరిస్థితి వచ్చాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఉన్నవాడు ఒకడే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క తేజస్సు మనకి ఎక్కడ లభిస్తుంది? ఇది పెద్ద ప్రశ్న. భగవంతుడు ఉన్నాడండి, ఎక్కడున్నాడండి? ఎవరు నేను అడిగితే పరలోకమునందు ఉన్నాడు అంటారు పరులు. మనమేమంటాం? అంతటా ఉన్నాడండి. అంతటా ఉన్నాడని అందరూ అంటారు, కానీ అంతటా ఉన్నవాడిని అనుభవించిన వాళ్ళు ఎంతమంది? అంతటా ఉన్నట్ట ఏం లాభం? కానీ అంతటా ఉన్నాడు నిజమే. అంతటా ఉన్నవాడిని తెలుసుకోవడానికి ఒక పెద్ద విషయం మనకు కావాలి కదా. అంటే అందుకు అర్జునుడితో కృష్ణ పరమాత్మ చెప్తూ అంతటా ఉన్న పరంజ్యోతిని నేనే అన్నాడు ఒక మాట. నువ్వు పరంజ్యోతివేనయ్యా, నేను అలా భావిస్తా పరంజ్యోతివని, కానీ పరంజ్యోతివే నువ్వు కనబడవు కదా అన్నాడు. అప్పుడు ఆయన మాట అన్నాడు, నాయనా పరంజ్యోతి కనబడదు, కానీ కనబడేదే పరంజ్యోతిని తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం. ఎక్కడ కనబడుతోంది నా పరంజ్యోతి? నా జ్యోతిష్స్వరూపం ఎక్కడ కనబడుతుంది? మీకోసం నేను వస్తున్నానయ్యా, మీకోసం నేను పెట్టాను నా జ్యోతిష్స్వరూపాన్ని 3 చోట్ల అని చెప్పాడు. ఎక్కడ అంటే యదాదిత్యగతం తేజో, అక్కడుంది ఆదిత్యోదయం భగవద్గీతలో. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. నా పరంజ్యోతిస్వరూపం ఎక్కడుందో తెలుసా? నేను అర్థం కావాలి అంటే అక్కడ నన్ను చూడు, అర్థమవుతాను. అది ఏమిటంటే అది ఆదిత్యగతం తేజ. ఆదిత్యగతమైన తేజస్సు ఏది ఉందో అది జగద్భాసయతేఖిలం. ఈ సమస్త జగత్తునది భాషింపజేస్తున్నది ఏదో ఆదిత్యగతమైన తేజస్సునేనే. అంతేనా? యచ్చంద్రమసి యచ్చాగ్నౌ, చంద్రునియందు అగ్నియందు ఏ ప్రకాశం ఉన్నదో అది నేనే అని. అందుకు ప్రకాశస్వరూపుడు నేను నన్ను తెలుసుకోలేను అనద్దు, ప్రకాశించే చోట్ల నా ప్రకాశం ఉందని తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. అంత సులభంగా తేటగా ఆయన చెప్పాడు, మనం పట్టుకోలేదు. ఎందుకంటే అదృష్టం ఉండాలి, పట్టుకోవాలంటే యోగం ఉండాలి. అందుకు పరమాత్మని 3 జ్యోతిష్యుల్లో దర్శించమని పరమాత్మే చెప్పాడు. అందులో సూర్యుడు, చంద్రుడు, అగ్ని
వీళ్ళు ముగ్గురిని దగ్గరికి తీసుకొచ్చి ఇందులో ఒక్కడిని మిగులుస్తాం. ఎలాగో చూడండి, చంద్రుడు చాలా గొప్పవాడు, కానీ ఈ చంద్రుడి యొక్క వెలుగంతా ఆయనదే. అవునా లేదా? ఈ మాట చెప్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ మనకి శృతుల్లో స్మృతుల్లో ఆ వాంగ్మయంలో చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుని వల్లే వెలుగుతున్నారని స్పష్టమైన మంత్రములు ఉన్నాయి. అవి నేను క్రమంగా చూపిస్తాం. అంటే సూర్యుడిని వైజ్ఞానికంగా మన వాళ్ళు దర్శించలేదు, ఏదో భక్తితో అలా చెప్పేశారు అని అజ్ఞానాన్ని తొలగించడం కోసమే ఇక్కడ ఈ మఠం వేసి కూర్చోవడం జరిగింది. ఇక్కడ సూర్యుడిని మామూలు విజ్ఞానంతో పాటు అపురూపమైనటువంటి ఉపాసనా విజ్ఞానంతో కలిపి ఎలా చూపించారో చూడబోతున్నాం. అందుకే రాత్రి వేళల్లో తన కాంతిని చంద్రుని ద్వారా ప్రకాశింపజేస్తూ ఉంటాడు సూర్యుడిని. స్పష్టమైన మంత్రములు ఉన్నాయి. అంటే చంద్రుడికంటూ స్వయం ప్రకాశం లేదనమాట. ఆయనలో కనిపించే వెలుగు ఎవరిది? సూర్యునిదే. కనుక చంద్రుడు అనేది పక్కకి తీస్తాం, సూర్యుడే మళ్ళీ తెమిలాడు. ఇక అగ్ని మూడోవాడు. ఈయన వెలుగు ఎక్కడిది? ఆ అగ్నంతో సూర్యుని నుంచి గ్రహించినది మన అగ్ని ద్వారా గ్రహిస్తున్నాం. మనకు సూర్యుడంటే ఎంత ఇష్టం అంటే భారతీయులకి, ఆయన కనబడినప్పుడు ఆయనకు నమస్కారం చేస్తూ ఉంటారు. అగ్నిహోత్రం ఆయన నుంచి వచ్చిన అగ్నిని గ్రహించి అందులో మళ్ళీ అక్కడ చేసి సమర్పించలేనివన్నీ ఇందులో మళ్ళీ సమర్పిస్తుంటారు. ఆ సూర్యుడిని అగ్నిహోత్రంలో సమర్పిస్తాం. అందుకే ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణం. అప్పుడే ఆదిత్య స్తోత్రంలో చివరి వాక్యం చెప్పేశాం. అగ్నిహోత్రం అదే. ఇక్కడ తాకుండా దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటాం. అది వెలుగు మీద మనకున్న మక్కువ అంత గొప్పదండి. పైగా ఇటీవల మనం భౌతికంగా దర్శించినప్పటికి కూడా సూర్యశక్తిని ఒక పద్ధతిగా, ఒక ఋతుచక్రముగా ఈ భూమి యందు అద్భుతంగా గ్రహిస్తున్నటువంటి భూఖండం ఏది అంటే భరతఖండం, భరతవర్షం. అది గొప్పతనం. ఆ సౌరశక్తిని అంత అద్భుతంగా గ్రహిస్తుంది. అందుకే ఇంకా ఇంకా పరిశోధనలు జరిగితే ప్రపంచానికి శక్తి ప్రదానం చేయగలిగినటువంటి శక్తి ఈ భరతవర్షానికి ఉన్నది. ఎందుకు ఇది యజ్ఞభూమి అయిందో అప్పుడు అర్థమవుతుంది. అది విశేషం. ఇది అందుకు భారతీయులకి ఆ కాంతి మీద ఉన్నటువంటి మక్కువ చేత ఇది వస్తున్నది. కనుక మొత్తానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నా జ్యోతి సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉంది అంటే చంద్రునిలో అగ్నిలో ఉన్నది సూర్యుడే అని తేలిపోయినప్పుడు ఇంక మిగిలిన వాడు ఎవడు? ఒక్కడేగా. ఎవరు? సూర్యభగవానుడు. అందుకే మొదటి వాక్యం అంతా ఆయనదే. యద్ ఆదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధివామకం. అంతేనా? ప్రభాస్మి శశి సూర్యయోహో అని మరొక చోట చెప్తాడు ఆయన. ఇలా అనేక చోట్ల. పైగా వివిధ విధములుగా ఆదిత్య మండలం గురించి చెప్పేటప్పుడు కూడా మనకి భగవద్గీతలో బోల్డ్ విషయములు లభిస్తుంటాయి. ఎందుకంటే ఉపనిషత్ సారం కదా. ఉపనిషత్తుల్లో ఆదిత్యోపాసనే ప్రధానంగా చెప్పారు. ఇక రామాయణంలో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేటువంటిది అవతార కార్యానికి ప్రారంభంలో నాందీవచనంగా పలికారు విశ్వామిత్రుల వారు. అప్పుడు ఇంకా స్వామి అవతార కార్యం ఏమీ చేయలేదు, అక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ ప్రారంభానికి ముందు మంత్రద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుల వారు ఒక్క శ్లోకంలో ఆ సంధ్యాస్వరూపుడైనటువంటి ఆ ఆదిత్య యొక్క రహస్యాన్ని ఒక్క శ్లోకంలో ఊదేరు ఆయన. అది ఏం మహిమో గాని విశ్వామిత్రుడు ఆనాడు పలికినటువంటి శ్లోకం అది వింటే గాని వెంకటాదిత్యుడు ఇప్పటికీ నిద్రలేవడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కనుక నా సుప్రభాతం, సుప్రభాత అనేటువంటి శబ్దం కూడా రామాయణంలోనే ఇదే విశ్వామిత్రుడి నోట పలుకుతుంది మనకి. సుప్రభాతం అనేటువంటి శబ్దం కూడా అందుకు సుప్రభాతం ఆయన వల్లే కదండి లభిస్తున్నది. కనుకనే ఆయన ఉపాసించు అని విశ్వామిత్రుడు అవతార కార్యానికి ఆరంభంలో చెప్పాడు. అక్కడి నుంచి స్వామి అవతార కార్యం చాలా జరుగుతుంది. చిట్ట చివరికి అవతార కార్యం దగ్గరికి వచ్చింది. అంతవరకు దెబ్బతిన్నాడు రావణాసురుడు. దెబ్బతిని వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు ఏం చేయడమా అని కొద్దిపాటి అలసట వచ్చిందట రామచంద్రమూర్తికి. ఆ సమయంలో అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య ఉదయాన్ని చెప్పారు. ఆదిత్య ఉదయం విన్న తర్వాత ఇంకా రావణుడితో ఎక్కువసేపు యుద్ధమేం లేదండి. ఒకే దెబ్బ రావణాసురుడు మరణించాడు. ఒక్క దెబ్బతో రావణాసురుడిని కొట్టగలిగేటువంటి శక్తి ఆదిత్య హృదయం ద్వారా రామచంద్రమూర్తి పొందారు. అంటే ఆదిత్య హృదయంలో ఎంత శక్తి ఉందో ఇక్కడ ఆలోచించుకోవాలి. అంటే ప్రారంభం ఆదిత్య ఉపాసన సంబంధమైన అంశంతోనే ప్రారంభించారు. అవతార కార్యం జరిగేటప్పుడు అక్కడ ఒక్క వాక్యంలో చెప్పిన గాయత్రి ఇక్కడ విచ్చుకుని ఆదిత్య హృదయ స్తోత్రంగా వెలికి వచ్చింది. కనుక ఆదిత్య హృదయ స్తోత్రం అంటే గాయత్రి మంత్ర వ్యాఖ్యానము. ఇది దీనిలో ప్రధానమైన అంశం. అందుకు సంధ్యావందనం చేయాలని అందరికీ కుతూహలం ఉంటే త్రిసంధ్యల్లో ఆదిత్య హృదయం చదువుకుంటే అది పెద్ద సంధ్యావందనం. ఇది ఎవరికి చెప్పానంటే ఉపనయన సంస్కారం లేని వాళ్ళకి. అది ఉన్నవాళ్ళు అది మానేసి చేస్తామని నేను చెప్పట్లేదు, అది చేసి చేయండి. ఏది చెప్తే ఏది ప్రమాదం అని భయం అడుగడుగున మాకుంటూ ఉంటుంది. మొత్తానికి ఆదిత్య హృదయంలో ఈ సౌర అరుణ మంత్ర విశేషములు, ఉపనిషత్ విషయములు, సర్వదేవతాంశములు, మొత్తానికి భారతీయ దేవతా విజ్ఞానం, వేద విజ్ఞానం అంతా ఒక్క చోట పెడితే దాని పేరు ఆదిత్య హృదయం. అదేమిటో మనం చూడబోతున్నాం. ఇందులో లేని దేవతలు లేరు,
ఇక్కడున్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదని భారతంలో చెప్పినట్లుగా దేవతా విజ్ఞానం అంతా ఆదిత్య హృదయంలో ఉంది. అది ఎలా ఉందో అన్వయించుకుంటూ మనం ఋషులు ఇచ్చిన పద్ధతిలో వెళ్ళబోతున్నాం. అయితే మొట్టమొదటి ప్రస్తావన అక్కడ చేసుకున్నాం, ఆదిత్య హృదయం ఎక్కడ విశ్వామిత్రుడి మాటతో. తర్వాత అనేక చోట్ల అసలు అరణ్యకాండ చదువుతూ ఉంటే రాముడు సూర్యుడి పట్ల చూపించినటువంటి ఆ భక్తి అనేక చోట్ల కనబడుతుంది. ఒక చోట అంటాడు, కొండగోగు పూలమాల చేత్తో పట్టుకుని ఈ పర్వతాలు ఎక్కువ వెళ్ళి సూర్యుడి మెళ్ళలో వేసి రావాలనుందయ్యా అంటాడండి రామచంద్రమూర్తి. ఆయనకు అంత ప్రీతో ఆ సూర్యమండలాన్ని చూస్తే. ఎందుకంటే మనకి మేలు చేసేవాడిని మనం చూసినప్పుడు ఎంత ప్రీతిభావం కలగాలండి. అందుకే ఆ స్వామిని చూసి ప్రీతిభావం కలగకపోతే ఇంకేంటండి. సూర్యుల్లో దేవుణ్ణి చూడలేనివాడు ఏనాటికి దేవుణ్ణి చూడలేడు అని ఒక మాట చెప్పాం. సూర్యుల్లో దైవాన్ని చూడటం అంటే ఎలాగా? మనల్ని కన్నతల్లి ఉన్నది. ఈ కన్నతల్లి మనకి అన్నం పెడుతుంది, ప్రేమ చూపిస్తుంది. మనపై ఆ తల్లికున్న ప్రేమ ఎంతటిది ఎవరు చెప్పలేరు. మనకి ఇంత ప్రేమ చూపించి మనల్ని కని పెంచి కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ప్రేమని మనం మరణ పర్యంతం మరువరాదు. అంతే కదా. అయితే తల్లి అంటే ఎవరు చెప్పండి? తల్లి అంటే మాంసము, రక్తము, చర్మము ఇత్యాదులు కలిగినటువంటి ఒక శరీరము, ఒక స్త్రీ శరీరము అనడంలో అబద్ధమేమనుందా? సత్యమేది. కానీ అది సత్యమా? అమ్మంటే ఎవరండి? అమ్మంటే రక్తమాంసాలు కలిగిన ఒక స్త్రీ శరీరం అండి అని చెప్పగలరు ఎవడైనా? ఒక పిల్లాడికి పిచ్చి పట్టిందిటండి. ఇది కొంచెం ఆలోచించండి ఎంత బాగుంటుందో. పిల్లాడికి పిచ్చి పెట్టింది, అమ్మని పోల్చుకోలేకపోతున్నాడు. అమ్మ ప్రేమగా అన్నం పెడుతూ ఉన్నా ఏదో ఒక మనిషి వస్తుంది అన్నం పెడుతున్నాడు, కానీ వాడు అమ్మ అని తెలియలేదు. అమ్మని తెలియకపోయేటప్పటికల్లా తనపై ఇంత ప్రేమ చూస్తున్న అమ్మను గుర్తించలేకపోతున్నాడు. అమ్మ వల్ల అమ్మపై తాను ప్రకటించవలసిన భక్తిని ప్రకటించలేకపోతున్నాడు. ఎందుకంటే పిచ్చితనం వల్ల. ఆ పిచ్చితనం ఉన్నవాడికి ఎవడో ఒక వైద్యుడు వచ్చి ఆ పిచ్చి కుదిర్చి, నిన్ను కన్నది అమ్మరా, నిన్ను పెంచిందమ్మ, నిన్ను పోషించింది అమ్మ, లేకపోతే నువ్వు లేవురా అంటే పిచ్చి పోయిన తర్వాత అమ్మ ప్రేమను గుర్తించి ఆ పాదాల మీద నమస్కారం చేసేట. అలాగే మనందరం కూడా సూర్య భగవానుణ్ణి కేవలం మండుచున్న అగ్నిగోళము అని చూడడం ఎలాంటిది అంటే, అమ్మని రక్తమాంసాలతో ఉన్న ఒక స్త్రీ శరీరం అని చూడడం ఎంత పాపమో, సూర్యుడిని ఒక అగ్నిగోళమని చూడడం అంతే పాపం. ఒక స్త్రీ శరీరంలో ఉన్న అమ్మతనం పిల్లాడికే తెలుస్తుంది, సూర్యుడిలో ఉన్న దైవత్వం భక్తుడికే తెలుస్తుంది, ఇంకోటికి తెలియదు. అది దర్శించగలగాలి ఆ భావన. సూర్యుడిని ప్రేమించలేకపోతే ఇంకేముందండి. అందుకు ఆ దేవతా స్వరూపం, ప్రేమ స్వరూపం. అందుకే అంటాడు సాంబుడు స్వామికి శరణ వేడుతూ, త్వం మాతా త్వం శరణం, త్వం దాతా త్వం ధనం, త్వమాచార్య త్వం త్రాతా త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ భాను. కృష్ణుడు కొడుకు సాంబుడు అంటున్నాడండి, త్వం మాత త్వం శరణం త్వం దాత త్వం ధనం త్వమాచార్య త్వం త్రాత త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ భాను. అమ్మవు నువ్వు, దిక్కువు నువ్వు, తండ్రివు నువ్వు, అన్నీ ఆయనే. అందుకే మీరు అమ్మగా, తల్లిగా, గురువుగా ఎలా భావిస్తే అలా అనుగ్రహించగలడు స్వామి. అయితే ఆయన ఒక జడ పదార్థము అనుకోవడం కంటే అజ్ఞానం మరొకట్లేదు. ఆయన వల్ల చైతన్యం పొందుతున్న మనం ఆయన్ని జడ పదార్థం అనడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉన్నదా? సృష్టికి చేతనత్వం ఆయన కలిగిస్తున్నాడు. ఇక్కడ పరమ చైతన్య స్వరూపుడు సూర్య భగవానుడు. ఆయన వస్తేనే జగత్తుకి చైతన్యం, ఆయన వస్తేనే జగత్తుకి చైతన్యం. భారతీయుడు సూర్యుడు కనబడని రోజును దుర్దినం అంటాడు తెలుసా? మేఘాచ్ఛన్నాన్ని దుర్దినం అంటాడు. మేఘములు ఆక్రమించకపోయి సూర్యుడిగా నా రోజు కనబడకపోతే మొత్తంగా అది దుర్దినం అని. కొంతమంది సూర్యారాధకులు ముసురు పట్టిన రోజుల్లో వాడికి భోజనం ఉండదండి. సూర్యుడు కనబడగదు, భోజనం చేయరు వాళ్ళు. సూర్యోపాసనలోని విశేషం అది. అందుకు భారతీయుడు ఎంత గొప్పవాడంటే తనని తల్లిలా తండ్రిలా ప్రేమగా అనుగ్రహించే సూర్యుల్లోని ఆ భావాల్ని దర్శించి ఆరాధన చేస్తున్నాడు. తల్లిని తండ్రిని కూడా దైవంగా ఆరాధించలేని సంస్కారాలు లేదా కుసంస్కారాలు ఏ దేశాల్లో ఉన్నాయో వారు సూర్యుడిని కూడా దైవంగా దర్శించలేరు. మాతృదేవో భవ పితృదేవో భవ అని భావించే భారతీయులు ఆ ఇద్దరిని సూర్యుల్లో కూడా చూడగలగాలి ఆ భావనతో. అలాగే సూర్యుడు జడ వస్తువు కాదు, మీరు నమస్కరిస్తే స్పందిస్తాడు. రేపటి నుంచి మన సూర్యుడిని చూసి చూపు మారిపోవాలి, ఆయన నుంచి వచ్చే అనుగ్రహం పొందాలి. ఆయన మనం నమస్కరించే ప్రతి నమస్కారానికి ఎలా స్పందిస్తాడనేది ఇటీవల భౌతిక ఉదాహరణలు చాలా ఉన్నాయి, కానీ నేను ముందు ఆర్షంలోంచి వస్తా, పురాణాల్లోంచి తీసుకొద్దాం. ఈ ఆదిత్య హృదయానికి ముందే యుద్ధకాండలో ఒక అద్భుతమైన విషయం చూపిస్తాడు. అది సరిగ్గా యుద్ధకాండ ఆరంభంలో వస్తుంది అంశం. రామచంద్రమూర్తి సేతుబంధం మొత్తం పూర్తయింది, మొత్తం వానరసేనలతో మోహరించి ఉన్నాడు అక్కడ. ఈ వార్త రావణాసురుడు తెలిసింది, అతడు సన్నద్ధం ఆయన అయ్యాడు. కానీ లోపల పెద్ద ఉక్రోషం ఉన్నదండి. దానితో ఏం చేశారంటే ఎలాగైనా సీతమ్మని ఏడిపించాలి అనుకున్నట్ట. అనుకుని మాయతో
2 శిరస్సులు తయారు చేశాడు, తెగిన శిరస్సులు. ఒకటి రాముడి శిరస్సు, ఇంకోటి లక్ష్మణుని శిరస్సు. తెగిపోయిన శిరస్సులు ఈ 2 పట్టుకొచ్చాట సీతమ్మ దగ్గరికి. ఇదిగో యుద్ధానికి వచ్చాడు నీ భర్త, నీ మరిది, వారిని నేను సంహరించాను, ఇదిగో శిరస్సులు తీసుకొచ్చాను అక్కడ పెట్టాట. పెట్టగానే సీతమ్మ ఎంత దుఃఖితురాలైందో. తెగిన భర్త శిరస్సును చూడడం అనేది ఎంత దుఃఖమైన అంశమో ఊహించుకోండి. ఇక్కడ మనస్సంతా వేదనాభరితమై మూర్ఛపోయింది ఆ తల్లి. తర్వాత వికటాట్టహాసం చేసి వెళ్ళిపెట్ట రావణుడు. అప్పుడు విభీషణుడు కుమార్తె వచ్చి చెప్తుంది, అది మాయా శిరస్సులమ్మ, నిజమైన శిరస్సులు కావు, నువ్వు ఊరడిల్లు అని చెప్తుంది. ఆ శిరస్సులు కూడా మాయమైపోతాయి. కానీ ఆ తల్లికి మనస్సులో మాయ కావచ్చు కానీ తెగిన శిరస్సును చూసిన దృశ్యం ఉండిపోయి తీవ్రమైన వేదన, ఆందోళన, భయము కలుగుతాయండి. ఏడుపు ఆగదు, దుఃఖంతో వివశురాలైపోతుంది. దీన్నే మన డిప్రెషన్, ఏ మాటలు చెప్పండి, ఇక్కడ మొత్తానికి అంత తీవ్రమైన ఆందోళన స్థితికి వెళ్ళిపోతుందట. ఆ సమయంలో మానసికంగా ఒక్కసారి కనులు మూసుకుని ఏకాగ్రంగా భావన చేస్తూ ఉంటే లోపల నుంచి ఒక ప్రేరణ వస్తుందట. ఏమిటంటే దివాకరుని శరణు వేడు, ఇది ప్రేరణ వస్తుందండి. సాధారణంగా పద్యాలు చదువుతూ వెళ్ళిపోతుండగానే పట్టుకుంటే అక్కడ కనబడుతుంది ఆదిత్యవర్ది. అక్కడ శ్లోకం, గిరివరమభితోను వర్తమానో హయరివ మండలమాసు యక్కరోతి తమిహ శరణమభ్యుపై దైవం దివసకరం ప్రభవోహ్యయం ప్రజానాం. మొత్తానికి వాల్మీకి ఆదిత్యుడంటే ఉన్నటువంటి ఆ బ్రహ్మనిష్ట ఏమిటనేది ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఇక్కడ తమిహ శరణమభ్యుపై దైవం, ఇహ ఇక్కడ మనం శరణ వేడవలసినటువంటి దైవం అతడు దివసకరుడు, పగటిని కలిగించే దివాకరుడు. ఇదొక పేరండి ఆయన గురించి. దివాకరుడైన ఆయన్ని ప్రభవోహ్యయం ప్రజానాం, సర్వజీవులకి హేతువైనటువంటి వాడు, సృష్టికర్త అయిన వాడు. ఈ సృష్టికర్త అయిన వాడిని సవిత అంటాం, అదే సవితుహు అని అంటున్నాం. అందుకే సవిత అయినటువంటి సవితృ స్వరూపుడైనటువంటి ఆ స్వామిని శరణు వేడు అని ప్రేరణ లభించిందిట ఆ తల్లికి. ప్రేరణ ఇచ్చిన వాడు ఎవడై ఉంటాడు? ఆమె నిరంతరం చింతన చేసే రామచంద్రమూర్తి. ఇంకెవరు ప్రేరేపిస్తారు? ఆమెను ఎంత కనిపెట్టుకుంటాడో రామచంద్రమూర్తి. అందుకే హనుమంతుడి ద్వారా సందేశం పంపించాడు. ఇప్పుడు తానే ప్రేరణ కల్పించాడు. వెంటనే ఆవిడ చేసిన పని ఏంటంటే సూర్యునికి అభిముఖంగా తిరిగి నమస్కరించిందట. ఆ మనస్సు శాంతించిందట. అంటే మానసికమైన ఆందోళనలు కలిగినా, శారీరకమైన వ్యాధులు కలిగినా తెలివైన వాడు చేయవలసిన పని ఏమిటి అంటే ఒక్కసారి ఆ సూర్యుడిని చూసి నమస్కరించుకుంటే, ప్రేమగా నమస్కరించుకుంటే వెంటనే స్పందించి ఆయన అనుగ్రహిస్తాడు. అది అక్కడ కనబడుతుంది మనకి. సీతమ్మ మనస్సుకి శాంతి కలిగించాడు దివాకరుడు. అక్కడ ఆ మాటను వేశారు. అక్కడ దివాకర అనే శబ్దం అక్కడ. ఇప్పుడు అక్కడ ఆవిడకేమో దివాకరుని ఆరాధించాలని ప్రేరణ కలిగింది. ఇప్పుడు రామచంద్రమూర్తికి ప్రేరణ కలగాలి. దానికై ఒక పెద్ద సరంజామా ప్రారంభమవుతున్నది ఇక్కడ. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం మొదలవుతున్నది కదా. ఈ సందర్భం ఏమిటి? రామచంద్రమూర్తి రావణుని వీరిరుముని నడువ జరిగినటువంటి యుద్ధ విశేషములు మనం రామాయణం చెప్పుకున్నప్పటికీ విస్తారంగా చెప్పుకున్నాం. 3 మార్లు దెబ్బతింటాడండి. మొట్టమొదటిసారి దెబ్బతిన్నాడు. లక్ష్మణస్వామిని తీసుకుపోదామని ప్రయత్నించాడు, వల్ల కాలేదు. హనుమంతుడి చేత దెబ్బతిని కొంతసేపటికి తేరుకుని వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఆ తర్వాత కుంభకర్ణుని పంపిస్తాడు. కుంభకర్ణుని పని పూర్తి అయిపోయింది. అందరి పని పూర్తి చేశాడు. చివరికి ఆయన గారు వెళ్ళారు రావణాసురుడు. ఆ వెళ్ళినప్పుడు చిత్రం ఏంటంటే రావణాసురుడు రాముని చేత చావు దెబ్బలు తిన్నాడు అనేక మార్లు. ఒకసారి ఆయన మూర్ఛితుడై పడిపోతాడు. అప్పుడు ఆ సారథి తీసుకుపోతాట రథాన్ని. మూర్ఛితుడై పడిపోగానే మొదట జాలి తెలిసి రాముడే విడిచిపెడతాడు. దెబ్బతిని శవలి ఇంటికి పో, విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అంటాడు. ఇప్పుడేమిటి? మూర్ఛితుడైపోగానే సారథి రథాన్ని తీసుకుపోతాడు, రావణాసురుడు రథాన్ని. అప్పుడు కొంతసేపటి కానీ మెలకు వచ్చి ఏమిటి ఇడి తెచ్చేసావు అంటాట సారథితో. మరి తమరు మూర్ఛితులై పడ్డాక ఏం చేయాలో తోటగిడి తెచ్చానండి అన్నాడు ఇక్కడ. సరే పద అని మళ్ళీ బయలుదేరొస్తున్నాడండి. ఆ వస్తూ ఉంటే రామచంద్రమూర్తి చూశారు. అంత రామచంద్రమూర్తికి ఇప్పుడు కొంచెం అలసట కలిగిందిట. మూల సైన్యాన్ని కూడా అల్లల్లాడించి గ్లాని లేకుండా నిలబడ్డ రామచంద్రమూర్తి ఇప్పుడు ఆ రావణాసురుని చూసి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. పరిశ్రాంతం చింతయా స్థితం. పరిశ్రాంతం, కొంతగా అలసిపోయేట మహానుభావుడు. అలసిపోయి ధనస్సు పట్టుకుని వీడిని ఎలా కొట్టాలా అని చింతయా స్థితం. రావణంచ అగ్రతో దృష్ట్వా, ఆ దూరం నుంచి వస్తున్నాడు ఆయన, చూశాడు. యుద్ధాయ సముపస్థితం, యుద్ధానికి సన్నద్ధంగా వస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో దేవకార్యం కోసం అవతరించాడు కనుక స్వామి తప్పకుండా దేవతల పనేది. అందుకు దేవతలకే దేవుడు. ఇక్కడ ఒక్క రహస్యం ఇప్పుడు చెప్తే కొద్దిమంది గ్రహించగలరు. ఇప్పుడు చెప్పిన మాట 9వ రోజు అందరూ గ్రహించగలరు. ఒక్క మాట చూడండి.
దేవతలందరికీ ఆదిత్యులు అని పేరు. దేవతలందరికీ ఆదిత్యులు, అతిథిదేవి పుత్రుడు. కానీ ఏ దేవతని విడిగా ఆదిత్యుడు అన్నాం, ఒక ఈయన్ని మాత్రమే ఆదిత్యుడు అంటున్నాం. అది ప్రత్యేకత. ఏంటి, ఆదిత్యులందరూ ఈయనలోనే ఉన్నారు కనుక ఇది ఆదిత్యుడు. ఇది పెద్ద విశేషం అండి. ఇక్కడ సర్వదేవతాత్మకుడు ఆదిత్యుడు. అందుకు ఆ మహానుభావుడు దైవతైశ్చ సమాగమ్య దష్టమభ్యాగతౌరణం ఉపగమ్య బ్రవీద్రామగస్త్యో భగవాన్ ఋషి. ఆ దేవతలతో కలిసి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి అక్కడికి వచ్చారు. ఎందుకంటే భగవత్కృప మనకు కావాలన్నా, మనం భగవంతుడిని ఉపాసన చేయాలన్నా, మనకు నిజమైన వారధి సారథి ఎవరంటే ఋషి. ఋషులైంది దైవం లేడు. అందుకు అగస్త్యో భగవాన్ ఋషి. వాల్మీకి భాష చాలా గొప్పగా ఉంటుందండి. ఏదైనా మంత్రాన్ని ఉపాసన చేసిన వాళ్ళు, అంటే ఆ సంప్రదాయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అస్య స్త్రీ మహామంత్రస్య భగవాన్ ఋషి అని ఒక భగవాన్ అనే మాట చెప్తారు ఏ ఋషి అయినప్పటికీ. అలాగే ఇక్కడ ఆదిత్య హృదయం అనే మంత్రానికి ఋషి ఎవరు? అగస్త్యో భగవాన్ ఋషి అని అలా ప్రారంభించారు. ఇక్కడ అగస్త్యో భగవాన్ ఋషి. ఇక్కడ భగవాన్ అనే మాటకి జ్ఞానవాన్ అనే అర్థం. ఇక్కడ భగవానుడైనటువంటి ఋషి అయినటువంటి, ఋషి అంటే మంత్రద్రష్ట, ఆయన వచ్చి చెప్తున్నాడు. భగవాన్ ఋషి దైవతైచ్చ సమాగమ్య దష్టమభ్యాగతౌరణం ఉపగామ్య బ్రవీద్రామం అగత్యో భగవాన్ ఋషి. ఆయనకి రాముడు అంటే అంత ప్రేమ చూడండి. రామరామ 2 మార్లు ప్రేమగా పిలిచి రామరామ మహాబాహో శృణు, నేను చెప్పేది వినవయ్యా. ఏం చెప్పబోతున్నావు? ఏం చెప్పబోతున్నాడో చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది కొత్తదేమీ కాదు, సనాతనం. సనాతనమైనది. సనాతనం అంటే శాశ్వతమైన విద్య, శాశ్వత విద్య. సనాతన శబ్దానికి శాశ్వతం అనే పదం. ఇది గుహ్యం. మొట్టమొదటి మాట గుహ్యము, రహస్యము అని మాట వేశాడు. రహస్యం చెప్తున్నానయ్యా అని చెప్పేట. అది మనం ఇవాళ బహిరంగంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు బహిరంగ రహస్యం అన్నమాట. ఇక్కడ రహస్యం అంటే చెవుల్లో ఊదుకునేదని కాదు అర్థం. ఇక్కడ మామూలు స్థూలేంద్రియాలతో దర్శించలేని దాన్ని గుహ్యం అని అంటారు. ఇది తెలుసుకోండి. అందుకు భౌతిక శాస్త్రములన్నీ ప్రకట శాస్త్రములు. కేవలం పరమార్థ జ్ఞానం మాత్రమే గుహ్య జ్ఞానము. ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఇక్కడ గుహ్యము అనే మాట దేనికి వాడాలంటే ధర్మశాస్త్రానికి, మంత్రశాస్త్రానికి, వేదాంత శాస్త్రానికి వాడాలట. అది ప్రత్యేకం. ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, వేదాంత గుహ్యములు అంటేనే ఇంద్రియములతో తెలుసుకోలేనివి, వాటి పేరే అది. అలాంటిది మీరు సూర్యుడిని దేవుడు అంటారండి. 7 గుర్రాల మీద వెళ్తూ ఉంటాట. హాస్యంగా లేదా అండి? ఎక్కడైనా 7 గుర్రాలు కనబడ్డాయా అని. ఆ మాటకు వస్తే నీకు గుండ్రంగానే కనబడ్డాడు, 7 గుర్రాలు ఉన్నాయని చెప్పిన వాడికి గుండ్రంగానే కనబడ్డాడు లేదా? కానీ నీకు కనబడిన 7 గుర్రాలు ఆయనకు కనబడ్డాయంటే ఆయన చూపేంటో నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీకు ఆ చూపు అర్థం కాలేదు, వచ్చింది బాధ అది. అందుకు ఆ చూపు వేరు, ఉపాసనా దృష్టి అది ఉండాలి. అదే గుహ్యం అంటే. అది కేవలం ఋషులు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఋషులు కనుక. ఋషి దర్శనాత్, వాళ్ళ అతీంద్రియ శక్తితో జాగృతమైనటువంటి దివ్య దృష్టితో దర్శిస్తారు. అందుకు ఆ ఋషులే చెప్పగలరు గుహ్య విజ్ఞానాన్ని. ఎవరు చెప్పగలరు? ఇక్కడ ఋషులు చెప్తారు అనుభవంతో. మనం శ్రద్ధతో అనుసరిస్తాం. కానీ ఋషులు అనుభవంతో చెప్తే మనం శ్రద్ధతో సాధన చేయాల్సింది. శ్రద్ధ అంటే ఋషివాక్యాలపై విశ్వాసమే శ్రద్ధ. ఇది తెలుసుకోండి. అందుకు ఋషులది అనుభవం, మనది శ్రద్ధ. శ్రద్ధతో తెచ్చుకోవాల్సిందే. అందుకే తృణు గుహ్యం సనాతనం. నేను చెప్పబోయే విద్య గుహ్యమైనది, సనాతనమైనది. అంటే దీన్ని ధర్మ దృష్టితో, ఉపాసనా దృష్టితో, తత్వ దృష్టితో దర్శించండి. ఇవాళ నుంచి మనం సూర్యుడిని 3 కోణాలతో చూడబోతున్నాం. ఒకటి మండలంలో ఎలా చూడాలని, ఒకటి ఆయనని సృష్టి స్థితిలయ కారకుడైన పరమేశ్వరునిగా ఎలా చూడాలని, ఒకటి మూడవది నీ హృదయంలో ఉన్న జ్యోతి అతడే అని దర్శించడం, ఒకటి. ఈ 3 కోణాల్లో మనం పరిశీలించాలి. అంటే ఇక్కడ మనం చూపించాలంటే మండలాంతర్గతమైన దేవత, సృష్టి స్థితిలయ కారకుడైన పరమేశ్వరుడు, నీలో అంతర్యామి రూపంతో ఉన్నటువంటి వాడు. ఈ 3 సమన్వయం ఆదిత్య హృదయంలో కనబడుతుంది. అందుకే దీని పేరే ఆదిత్య హృదయం. హృదయం అనే మాటకు తర్వాత అర్థం చెప్పుకుందాం. ఎందుకంటే ఫలశ్రుతి రమణీయంగా ఉంటుంది కదా, దాన్ని చూద్దాం. గుహ్యం సనాతనం. ఇది చదివితే నాకేంటి ప్రతి ప్రయోజనం అదేనండి. ఏన సర్వానరీన్ వత్స సమరే విజీష్యసి. నేను ఇప్పుడు చెప్పబోయే విద్య పేరేమీ చెప్పలేదనుక గుహ్యం సనాతనం. ఇది ఏది నీకు లభిస్తే నువ్వు సర్వశత్రువుల్ని యుద్ధంలో జయించగలవో అలాంటి దాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు. ఇక్కడ శత్రువులు అంటే ప్రతికూలతలే. ప్రతికూలతని ఎదుర్కొనడానికి పనికొచ్చే మంత్రం నీకు ఇవ్వబోతున్నాను. ఒక్క వాక్యంలో ఋషులు అంత సూటిగా మాట్లాడతారు. ఏన సర్వానరిన్వత్సాసమరే విశిష్యసి. మరి దీని పేరేంటండి? ఆదిత్య హృదయం. పేరు అక్కడ చెప్పాడు. ఇక్కడ ఆదిత్య హృదయం. ఇది పుణ్యం. పుణ్యం అనే మాటకి
పునాతి అనేన ఇది పుణ్యం. దేని ద్వారా మనం పవిత్రమవుతున్నామో, పవిత్రం చేయబడుతున్నామో అది పుణ్యము. అందుకే చదివితే పాపనాశనం జరుగుతుంది, పవిత్రుడవుతావు. అది ఇక్కడ సర్వశత్రు వినాశనం, జయావహం, జయాన్ని కలిగిస్తుంది. దీన్ని ఎప్పుడు జపించాలి? జపించవలసిన విధానం అంటే మందు వాడితే ప్రయోజనం చెప్తున్నాను, ఎలా వాడాలో చెప్తున్నాను. జపే నిత్యం, నిత్యం జపించు. జపిస్తే ఏమొస్తుంది? అక్షయం పరమం శివం. ఇది అక్షయమైన పరమమైన శివం లభిస్తుంది. అంటే ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నువ్వు నిత్య జీవితంలో దీన్ని పఠిస్తూ ఉంటే ఇది నీకు పుణ్యాన్ని ఇస్తున్నది, పాపనాశనాన్ని ఇస్తుంది, ప్రతికూలతలను ఇస్తుంది, జయాన్ని కలిగిస్తుంది. జయాన్ని కలిగిస్తుంది అనడంలో అయిపోయింది ప్రయోజనం. భౌతిక ప్రయోజనాలు చెప్పేటప్పుడు అయిపోయిందండి జయం. జయం అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నట్టున్నాం గతంలో. జయం అనే మాటకు అర్థం ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 4 సాధిస్తే దానికి జయం అని పేరు. అందులో ఏ కొద్దిపాటే సాధిస్తే పూర్తి సక్సెస్ కాదుట. అందుకే నేను సక్సెస్ఫుల్ అండి అంటాడు ఒకడు. ఏమిటి సక్సెస్? డబ్బు సంపాదిస్తే సక్సెస్సా? ఆరోగ్యం సంపాదిస్తే సక్సెస్సా? కోరికలు తీర్చుకుంటే సక్సెస్సా? ఏమిటి సక్సెస్ అండి? చాలా మంది పిల్లలకి సక్సెస్ గురించి మాట చెప్తే చాలా ఇష్టం. సక్సెస్ స్టోరీస్, సక్సెస్ టిప్స్ ఇవన్నీ కావాలి. అసలు సక్సెస్ఫుల్ లైఫ్ అంటే అర్థం ఏమిటి? దీనికి ఇంత కంప్లీట్ డెఫినేషన్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలిగాడా? మా ఋషులు ఇచ్చారు, మన భారతీయ మహర్షులు ఇచ్చారు. జయమైన జీవితం ఏమిటి? సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏమిటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 సాధించిన వాడిదే జయం. ఇంకో నిర్వచనం లేదు దీనికి. అందుకే తతో జయముదీరయేత్, ఆ 4 ఇవ్వగలదయ్యా. ఇదేంటి? జయావహం జపే నిత్యం, అక్కడది అయిపోయింది. కానీ మళ్ళీ ప్రత్యేకంగా మోక్షం పరమ పురుషార్థం గనక దాన్ని గట్టిగా నొక్కి చెప్పాడు. ఎందుకంటే అర్థకామాలకు కొంతమందికి అక్కర్లేదు, వివేక వైరాగ్యాలు కలిగిన వారికి పైమెట్టే కావాలి. అటువంటిది అసలు పరమార్థం గనక దాని గురించి ఇవ్వాలంటే అక్షయం పరమం శివం. శివం అనే మాటకు అర్థం ఏంటంటే మోక్ష సుఖము. ఇదే అర్థం శివశబ్దానికి. ఆ మాటకు వస్తే భాగవతం కూడా శివదం తాపత్రయోన్మూలనం, శివమిచ్చున్నది అని చెప్పారు. ఇక్కడ శివం పొందవలసిందే. శివం అనే మాటకు అర్థం ఏంటంటే నిస్త్రయగుణ్యే, త్రిగుణాతీత స్థితిని శివం అంటారు. అదే కైవల్యం అంటే, మోక్షం అంటే. ఆ మోక్ష సుఖమే శివం. ఆ మోక్ష సుఖం ఎలాంటిది? అది ఒక్కటే అక్షయం పరమం. లోకంలో ఏ సుఖమైనా అక్షయ సుఖం కాదండి. ఇవాళ మనకు ఫలానా వస్తువు లేదు అంటే దొరికితే బాగుండు, నిజమా? అది దొరికితే ఇంకేం అక్కర్లేదండి అంటావు, దొరకనంత వరకు. అది దొరికే ఇక కొద్దిసేపటికి విసుగు పుట్టి మరొకటి కావాలనిపిస్తుంది. చిన్నపిల్లలు చూడండి, ఆ బొమ్మ కొని అని ప్రాణం తీస్తారు మనల్ని. ఆ బొమ్మ కొనిస్తాం, వాడు కాసేపు ఆడుకుని విసిరి కొడతాడు, 4 ముక్కలు చేస్తాడు కొన్న 5 నిమిషానికి. ఆ చిన్నపిల్లలే పెద్దవాళ్ళైపోయి పెద్ద చిన్నపిల్లలు అవుతారు, అంతే. మరి ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు ఇదే ఈ లౌకిక విషయ సుఖాలు తీసుకుని అదేదో అనుకుంటారు, తర్వాత దాంతో విసుగొస్తుంది. ఎందుకంటే అవి అక్షయం కావు, పరమము కావు. పరమం అంటే అర్థం ఏంటంటే ఏది పొందితే మరొకటి పొందవలసిన అవసరం లేదో అది పరమం. అలాంటి సుఖం ఇప్పటి వరకు పొందిన జ్ఞాపకం ఏదైనా ఉందా? అది ఒకటే. అది అక్షయం పరమం సుఖం అంటే మోక్షమే. అందుకు నేను చెప్పబోయే ఆదిత్యవర్ధం ఎలాంటిది అంటే దీన్ని జయావహం, జపే నిత్యం అక్షయం పరమం శివం. దీన్ని నిరంతరం జపించు. జపించితే అది క్రమక్రమంగా నీకు ఐహిక ఫలాన్ని ఇస్తూ చిత్తశుద్ధిని కలిగించి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ బ్రహ్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తున్నదో ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తున్నది అని మొత్తం ఆదిత్యమూర్తి స్వరూపము ప్రయోజనము 2 చెప్పారు. ఎందుకంటే ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేకపోతే ఎవడు ఏ పని చేయడు కదండి. నాకేంటట అని అడుగుతూ ఉంటారు. మీరు రమ్మన్నారు ఆదిత్యవర్ధం వినమని 9 రోజులు వింటే నాకేంటట అని. ఏంటటో చెప్తున్నాడు ఇక్కడ. ఇది అండి, వింటే ఇది ఫలితం. అందుకు మనం అసలైన ఆదిత్యవర్ధి పారాయణ చేసి ఇందులో ఉన్న ఫలితాలన్నీ పొందవచ్చు. జయావహన్ జపే నిత్యం అక్షయం పరమం శివం. అక్కడతో ఫలశ్రుతి అయిపోతే తృప్తి లేదు కదా, అందుకు చెప్తున్నాడు సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రనాశనం. అయ్యా, శుభాన్ని కలిగించడానికి ఇంకేవైనా విషయాలుంటే అవి చూసుకొస్తానండి, తర్వాత ఆదిత్యవర్ధం దగ్గరికి వెళ్తానండి. అక్కర్లేదయ్యా, సర్వమంగళ మాంగళ్యం, మంగళములకెల్లా మంగళమైనది, మంగళాలకు కూడా మంగళం కలిగించేది. ఈ మాటలో అర్థం చూడండి. మంగళానికి కూడా మంగళం కలిగించే శక్తి ఉందిట. అంటే మీరు ఎన్నో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యం ఎందుకు చేస్తారు? శుభంగా చేసేది శుభకార్యమా, శుభం కోసం చేసేది శుభకార్యమా? రెండును కదా. శుభం కోసమే శుభకార్యం. నువ్వు శుభకార్యం నిజమైన శుభం ఇవ్వాలి అంటే ఆదిత్యవర్ధం వల్ల తప్పకుండా జరుగుతుంది. అదే సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రనాశనం. అది చాలా ముఖ్యమైన ఉద్దేశం అండి. కానీ చాలా మందికి ఇది పెద్ద రుచించదు. జయావహం, సర్వశత్రు వినాశనం ఇవి రుచించినట్లుగా సర్వపాప ప్రణాశనం అనేది ఎవరికి రుచిస్తుందో తెలుసా? సత్వగుణం ఎవరికి బాగా ఉంటుందో వాళ్ళకి రుచిస్తుంది. లేకపోతే వెంటనే హాయిని ఆవలింత వస్తుంది.
పాపనాశనం కావాలండి. పాపనాశనం అన్నిటికంటే గొప్పది. అందుకే సాత్విక ప్రయోజనం ఏంటంటే సమస్త దురితక్షయార్థం. అది చేయగలిగే శక్తి అది చూడాలనుకుంది. సర్వ పాప ప్రణాశనం. అంతేకాదు మనిషికి ప్రతివాడికి చింతా శోక ప్రశమనం అదొకటి ఉందండి. చింతా శోకం. లోపల ఏడిస్తే చింత, బయటకు ఏడిస్తే శోకం. ఇది చెప్పుకుంటే బాగా ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. చెప్పుకోలేని ఏడుపులు లోపల ఉంటాయి. అంటే చింతకి శోకానికి తేడా ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు భోరుము నేడించి తర్వాత మళ్ళీ మామూలు రొటీన్లో పడిపోతాం, అది శోకం. అదే తలంచుకు దుఃఖపడుతూ ఉంటే అది చింత. అంతే, ఇంకేం లేదు. ప్రస్తుతానికి అదే అర్థం. చింతా శోక ప్రశమనం రెండూ చేయగలుగుతాట. ఇంకేం కావాలండి? ఏడుపు పోగొట్టే మంత్రం కంటే గొప్పది ఇంకేటి ఉంటుంది? చింతా శోక ప్రశమనం. అంతేకాదు ఆయుర్వర్ధనం. గొప్ప మాట. ఆయుష్ని పెంచుతుంది. సూర్యారాధన ఎప్పుడైనా ఆయుష్ని పెంచుతుంది. ఉజ్జంతమస్తం యంతమాదిత్యం అవిద్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే అని చెప్తున్నారా లేదా? అంతేకాదు ద్రవిణం బ్రహ్మవర్చసం ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతం బ్రహ్మలోకం. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ సూర్యభగవాన్ని ఆరాధిస్తే వచ్చేదేంటో చూడండి. ద్రవిణం ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం. భూమిలో మనకి ఉన్నంతకాలం దీర్ఘాయువుతో ఉంటామంట. అంతేకాదు ద్రవిణం సంపద ఉంటుంది. ఇంకేం కావాలి? పైగా జ్ఞానం వల్ల వచ్చే తేజస్సు ఉంటుంది, అది బ్రహ్మవర్చసం. ఈ 3 ఈ సూర్య భగవానుడు ఇస్తాడు అని చెప్పారు. ఇంకేం కావాలండి? అందుకే పిల్లలు ఆయుష్ వృద్ధి చెందాలన్నా, వాళ్ళు బాగుండాలన్నా వాళ్ళకి సూర్యుడి కంటే ముందు నిద్ర లేపి ఆయనకు నమస్కారం పెట్టడం అనే ఒక మంచి అలవాటు చేయించాడు. చాలు ఇదొక్కటే. ఆయన తప్పకుండా మీరు చేసే చిన్నపాటి నమస్కారాన్ని కూడా గమనిస్తాడు. గమనించడా? ఆయన స్పందించేటట్టు ఎవరు స్పందించరు. రమణ మహర్షుల జీవితంలోనూ ఇటీవల కాలంలో మరి ఏంటో ఈ భారతీయులు ఎప్పుడు సూర్యుని పూజిస్తారు పరీక్షిద్దామని ఒక బ్రిటిషర్ పరిశోధించి సూర్య నమస్కారం కూడా శక్తిని చెప్పాడు. అవి నేను తర్వాత ఎలాగో చెప్తాను. మొదటి రోజు అన్నీ అయితే బాగోదు, చాలా ఉన్నాయి. కానీ భారతంలో ఒక అద్భుతమైన అంశం ఒకటి ఉంటుంది. భారతంలో అనేక చోట్ల ఉంటాయి. ఒక అంశం ఏంటి అంటే విరాట పర్వంలో వస్తుంది. ఇది వీళ్ళు అజ్ఞాతవాసం చేస్తూ ఉంటారు కదా, ప్రచ్ఛన్న రూపాలతో ఉంటూ ఉంటారు. అమ్మ ద్రౌపదీదేవి ఆ తల్లి సైరంధ్రిగా ఉంటుంది విరాటరాజు కొలువులో. అక్కడ విరాటరాజు కొలువులో విరాటుని భార్య పేరేమిటి? ఇది జాగ్రత్త అయిన అంశం అమ్మ, చాలా ముఖ్యమైన అంశం. ఏ విధంగా ఆదుకుంటాడు చూడండి. సుధేష్ణాదేవి. ఆ సుధేష్ణాదేవి దగ్గర సైరేంద్ర. ఆవిడ ముందే చెప్తుంది, ఇదిగో నేను పరపురుషుడి దగ్గరికి వెళ్ళను, వాళ్ళ కొలువులోకి వెళ్ళను, ఇవన్నీ చెప్తుంది. ఇక్కడ నియమబద్ధంగా ఉంటుంది. కానీ కీచకుడు అక్కడికి వస్తాడు. ఆ కీచకుడు అంటే వీళ్ళకి కొంచెం భయం, ఎందుకంటే వీళ్ళ ఉనికి ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఆ సుధేష్ణుడి దగ్గరికి వచ్చి ఈ ద్రౌపది పట్ల తనకున్న మోహాన్ని ప్రకటిస్తాడు కీచకుడు. ఆమెను కానీ పంపకపోతే వీరి ఉనికే ప్రమాదమైన పరిస్థితికి బెదిరిస్తాడు ఆయన కీచకుడు. ఇప్పుడు పంపాలి. ఎలా పంపాలి? అప్పుడు ఆమె తనకు బాగా శిరోవేదన ఉన్నదని మదిరా నిమిత్తమని ఒక పాత్రనిచ్చి పంపిస్తుంది. వెళ్ళనని చెప్పాను కదమ్మా అంటే బతిమలాడుతుంది, నువ్వు వెళ్ళాలి అని. ఇప్పుడు కీచకుడి దగ్గరికి వెళ్ళబోతోంది ఆమె. వెళ్ళబోతున్నప్పుడు చాలా మంది ఈ ఘట్టం కూడా దాటేస్తారు. కానీ ఇక్కడ ఆమె చేసినది ఏమిటి? కీచకుడి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అక్కడ తిక్కన గారైతే ఒకటే రాశారు, హరిని ఆశ్రయించితే సర్వ దుఃఖములు పోతాయి కనుక ఆమెను హరిని నమస్కరించింది అని రాశారు. అంతే. కానీ మూలంలోకి వెళితే హరిని ఏ రూపంతో నమస్కరించింది, హరిని నమస్కరించింది అనడం తప్పేం కాదు. కానీ హరిని ఏ రూపంతో నమస్కరించిందో చూపిస్తాడు ఇక్కడ. ఉపాతిష్ఠత సా సూర్యం ముహూర్తమబలాంతతః సతస్యాస్తనుమధ్యాయా సర్వం సూర్యోవబుద్ధవాన్. ఇది వాక్యం విరాట పర్వంలో వస్తున్నది. ఆమె వెంటనే చేసింది ఏంటంటే సూర్య భగవానుడికి నమస్కారం చేసిందిట. అంటే ఆయన తిక్కన గారు చెప్పిన హరిని శరణి వేడడం నిజమా, సూర్యుని నమస్కారం చేసిన మాట నిజమా అంటే హరిని సూర్య రూపంతో ఆశ్రయించింది అనేది నిజం. ఇది తెలుసుకోవాలి. అందుకు వెంటనే ఆవిడ చేసిన పని ఏంటంటే సూర్యుడిని నమస్కారం చేసి బయలుదేరించండి. బయలుదేరిన ఆమె ఏదో ఒక ధైర్యం ఆవిడకి వచ్చింది. తిన్నగా వెళ్ళినప్పుడు కీచకుడి దగ్గర విషయం చెప్పి వస్తుంటే చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేసేట. పైగా మహాబలిష్ఠుడు. ఎంత బలిష్ఠుడు తెలుసు కదా, భీముడు తప్ప ఏ ఒక్కరూ కొట్టలేనంత బలిష్ఠుడు వాడు. అబలైన ద్రౌపది ఏం చేయగలదండి? కానీ చెయ్యి వేయబోతే విదిలించి కొడుతుందిటండి. ఆ చేతి విదులింపుకి అంత దూరం వెళ్ళి పడిపోతాట కీచకుడు. పడిపోయి మరి లేవలేకపోతాడు. ఇంత బలం ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ రహస్యం పట్టుకోవాలంటే విరాట పర్వంలో. అందుకే కొంతమంది ఈ శ్లోకం ఎడిట్ చేస్తాను, ఆ శ్లోకం ఎడిట్ చేస్తానని మనకు మనమే తగ్గిస్తూ ఉంటాం పురాణాల్లో. మనం ఎవరు ఎడిట్ చేయాల్సింది అక్కడ ఉంటుంది. చూడండి అద్భుతమైన శ్లోకం. అంతర్హితం తతస్తస్య రక్షో రక్షార్థమాదిశత్ తచ్చైనాం నాజహాత్ తత్ర సర్వావస్థా స్వనిందితాం అనే వాక్యం అక్కడ వస్తున్నది.
విరాట పర్వంలో. ఏమిటని అర్థం అంటే, తనకు నమస్కరించిన వెంటనే సూర్యుడు చేసింది ఏమిటంటే, తన దగ్గర ఉన్నటువంటి గణముల్లో రాక్షసులోని గణముంటారు. దీన్ని బట్టి ఎన్ని తెలుసుకోవాల్సిందో చూడండి. సూర్యుని దగ్గర ఎప్పుడు కొలుచుకుంటూ గణములుంటాయి. మొత్తం 7 గణాలుంటాయి. ఒక్కొక్క గణంలో 12 చొప్పున 7 గణాలుంటాయి సూర్యుడి చుట్టూ. వాళ్ళందరూ మండల మధ్యంలో ఉన్నటువంటి సూర్య పరమాత్మను ఉపాసిస్తూ ఉంటారట. సూర్యుడు ఉదయించినప్పుడు ముందు ఆ గణములు ఉంటాయి, తర్వాత సూర్యుడు వస్తూ ఉంటాడు. పైగా మనకు తెలియకుండానే సూర్యుల్లో జరిగేవన్నీ మనం అనుకరిస్తూ ఉంటాం. మనకు తెలియవు అవి. అవేంటో మీకు చూపిస్తాం తర్వాత. రాజు వచ్చినప్పుడు బరాబరులు పలుకుతూ అందరూ హెచ్చరికలు చెప్తూ స్వాగతాలు పలుకుతూ తీసుకొస్తారు కదా స్వాగతం. అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తూ ఉంటారు. ఒక రాజు గాని ఒక గొప్ప వ్యక్తి గాని వచ్చేటప్పుడు. ఒక మామూలు వాడికే ఇలా ఉంటే అసలైన రాజు ఆయన వచ్చినప్పుడు ఎంత ఉంటుందండి సంభారం. అందుకు సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ చూడగలిగే చూపు, దివ్య దృష్టి మనకుంటే ఆ మండలం నుంచి భూమి వరకు కూడా ఇటు అటు బరాబరులు తీరినటువంటి ఋషులు దేవతలు ఆయనకు ప్రాంజలిస్తూ ఎందరూ కనబడతారు చూడగలిగి. అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం, అది చూడగలగాలి. అటు ఇటు నమస్కరిస్తున్న వాళ్ళు ఎంతమందో. అందులో ఆయన చుట్టూ ఉన్న 7 గణములు, ఆ 7 గణముల్లోనే రాక్షసులను గణముంటారు. మనకు రాక్షసులు అనగానే మనకు తెలిసి దుర్మార్గులు లోకకంటకులు అనుకుంటాం. అదొక జాతి. అది రాక్షస అనేటువంటి ఒక జాతి. అది వీళ్ళు రక్షణ స్వభావం కలిగినటువంటి వారే. వారు సూర్య గణముల్లో ఒకరు. ఆయన దగ్గర ఉన్న అప్సరసలు, రాక్షసులు, గంధర్వులు, మునులు, దేవతలు, ఆదిత్యులు మొత్తం గణములు ఉంటారండి. అవన్నీ మనం వివరంగా చెప్పుకుందాం. వారందరూ ఎవరు? సూర్యుడి నుంచి వచ్చిన శక్తులు సూర్యుని చుట్టూ ఉండి కొడుచుకుంటూ ఉంటాయి. ఆ రాక్షసుల్లో ఒకరిని పంపెట్ట, ద్రౌపదిని చూసుకో రక్షించు అని పంపించట. అంటే అందులో పంపుతాడు కానీ వాళ్ళు మనకు కనబడరు, వాళ్ళకి మనం కనబడతాం. మనం ఎక్కడికి వెళ్ళినా అలా కనిపెట్టుకుని ఉంటారు వాళ్ళు. తనని నమస్కరించితే స్వామి ఎలా స్పందిస్తాడో ఇక్కడ చూడండి. అందుకే అంతర్హితం తతస్తస్య రక్షో రక్షార్థమాదిశత్. ఒక రాక్షసుణ్ణి ఆదేశిస్తే అతను కనబడకుండా ద్రౌపదితో పాటు వెళ్ళాడు. విదిలించి కొట్టినప్పుడు అసలు కొట్టింది ఎవడంటే రాక్షసుడు కొట్టాడు అనమాట. అక్కడ కొట్టగానే పడ్డాడు వాడు కొట్టిన దెబ్బకి పడిపోయాడు కీచుకుడు. ఇక్కడ అంతవరకే, రక్షణ వరకే. అసలు కొట్టాల్సిన వాడు భీముడు. అదొక పెద్ద ప్రణాళిక ఉంది. భీముడు కీచకుడు కొట్టడం వల్ల ఎవరెవరు కదలాలో వాళ్ళకి కదలాలి. అందుకే అక్కడ భీముడు ఆ పని చేస్తాడు. కానీ ప్రస్తుతం ద్రౌపదీదేవిని ఎవడాదుకున్నాడు? ఇది ఒక్కటి తెలిస్తే ఎక్కడికి బయటకు వెళ్ళినా ఆ భగవానుడికి ఒక్క నమస్కారం చేసుకు వెళితే ఆయన కంటికి రెప్పలా కాపాడతాడు అనేటువంటి అంశం మనకు అక్కడే కనబడుతున్నది. అంత స్పష్టంగా కనబడుతున్నది. అలాగ ఆయన స్పందిస్తాడయ్యా, తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రాసనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇక్కడతో ఆఖరి మాట ఉత్తమం. ఇది చాలా ఉత్తమము అన్నాడు. ఉత్తమము అంటే ఉత్తమం, ఉత్తమం. దీన్ని మించిన ఉత్కృష్టమైంది మరొకటి లేదు. అన్ని మీ పురాణాలు ఎలాగే చెప్తాయండి. ఏ వ్రతం చేస్తే అది వ్రతానాం ఉత్తమ వ్రతం. ఏమిటో లెక్కలేదు. అన్ని వ్రతాలు దానికి అదే ఉత్తమం అంటారు. ఇది చేస్తూ ఇంకోటి అక్కర్లేదని, అదే గొప్పతనం. ఏది చేసినా ఇంకోటి అక్కర్లేదు అన్నట్టు చేయవచ్చు అనమాట. అది దేనికదే పరిపూర్ణము. ఇది తెలుసుకోవాల్సింది. అంత పరిపూర్ణమైన దాన్ని మనకి ఇచ్చారు పెద్దవాళ్ళు. ఆలోచించడం చేత కావట్లే మనకి. ఇదే ఉత్తమం అని పట్టుకో అని అనగానే ఆ దృష్టితో ఎలా చూడాలి? ఉత్తమం అని ప్రారంభిస్తున్నాడు ఇక్కడి నుంచి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. అసలు ఉపోద్ఘాతంలో మనం ప్రధానంగా ఎన్ని విషయములు వచ్చాయో ఒక్కసారి మననం చేసుకుంటే, స్వామిని ఆరాధించి ప్రత్యక్షంగా ప్రయోజనం పొందినటువంటి సీతమ్మ యొక్క వృత్తాంతము, ద్రౌపదీదేవి యొక్క వృత్తాంతము, ఇక రామచంద్రమూర్తి విషయం అలాగూ చెప్పుకోబోతున్నాం. ఇంత ముగ్గురు నిదర్శనంగా మనం పురాణాల్లోంచి గ్రహించాం. ఇప్పటికీ ఆ విధమైన దృష్టితో మనం స్వామిని ఆరాధించాలి. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళలో ప్రధానంగా సౌహృదయులు, విజ్ఞులు, వాత్సల్య భావం కలిగినటువంటి పండితులు మా లాంటి వారికి బలం, ఆధారం. అలాంటి వారు ఒక పితృవత్ గురువత్ ఆశీర్వదిస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆ పలుకుల తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటి వారు మాకు బ్రహ్మశ్రీ శలాక రఘునాథ్ శర్మ గారు ఈరోజు మాకు ఆశీరక్షతలు ఇచ్చారు. వారికి నాపై ఉన్న వాత్సల్యం, అసలు రాజమహేంద్రులు అనేక మంది పండితులకు నాపై ఉన్న వాత్సల్యానికి నేను కృతజ్ఞుణ్ణి. అయితే ఇక్కడ మరికొందరు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రారంభించుతూ ఉంటే రాత్రిపూట ఆదిత్యోదయం చెప్పడం ఏంటండి మరి విడ్డూరంగా అని ఎవడో అంటాడు మీ దగ్గర. ఇప్పుడు కాబట్టి రేపేనంటారు నాకు తెలుసు. వాళ్ళకి అదొక సంతోషం, అదేం చేస్తాం. కానీ ఏష సుప్తేషు జాగ్రత్త భూతేషు పరినిష్ఠిత, వాడి గురించి చెప్తున్నా మనం. నువ్వు పడుకున్నా నీలో ఉంటాడో వాడి గురించే చెప్తున్నా ఆదిత్యోదయంలో అన్నాడు. ఎవరండి ఆదిత్యోదయంలో చెప్పబడేవాడు? ఏష సుప్తేషు, నువ్వు పడుకున్నా మెలకువగా ఉన్నా ఎవడైతే సర్వభూతముల యందు ఉంటాడో ఆ ఆదిత్యుడే
చెప్పబడుతున్నాడు ఆదిత్యోదయంలో. ఇప్పుడు ఏ ఆదిత్యుడు? సూర్యమండలం ఉన్నవాడా, నీలో ఉన్నవాడా? అది తెలుసుకోబోతున్నాను అనమాట ఇక్కడ రహస్యం. ఏమిటి ఇందులో చెప్పబడుతున్న అద్భుతమైన భావన. ఒక్కొక్కసారి ఆదిత్య హృదయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే గ్రంథాలు భాష్యాలు కాదండి. మా గురువు గారు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట చెప్తారు, సందేహం కలిగినప్పుడు వాడిని వీడిని తల తిరక్కర్లేదు, కానీ పెద్దవాళ్ళ వల్ల కొన్ని తెలిస్తే ప్రేరణ వల్ల. కానీ నీకు నువ్వు భగవంతుని శరణి వేడి కాసేపు మౌనంగా కూర్చో, ఆయనే చెప్తాడు అర్థం అని చెప్తారు. అద్భుతం. అలాగా ఆదిత్య హృదయాన్ని శరణి వేడి ఒక్కొక్కటి భావన చేస్తే అందులో ఉన్న అద్భుతం ఆయనే చూపిస్తాడు. ఆ చూపించిన అద్భుతాలే ఈ రోజు నుంచి మనం చూడగలుగుతాం. ఇంకేమీ లేదు, ఆయన చూపిస్తాడు, ఇక్కడది ఉంది, అక్కడది ఉంది. అలా చూస్తూ ఉంటే ఆదిత్యోదయం వింటే పులకించి నృత్యం చేయాలనిపిస్తుంది. అంత అద్భుతమైన జ్ఞానం. అగస్త్యుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. కానీ ఏవో 4 మాటలు ఒక దగ్గర పెట్టేసి ఇది స్తోత్రం అని చెప్పి చేసుకోండి అని చెప్పేది కాదనమాట ఆదిత్యోదయం. అందులో క్రమం ఉంది, ఒక పద్ధతి ఉన్నది. అదంతా చూస్తే క్రమంగా ఎక్కడికి తీసుకుపోతుంది? ఏష సుప్తేషు జాగ్రత్త భూతేషు పరినిష్ఠిత అన్న వాడి దగ్గరికి తీసుకుపోతుంది. ఏమిటా క్రమం, ఏమిటా పద్ధతి? అది మనం ఒక్కొక్కటి గ్రహించబోతున్నాం. ప్రతి చోట ఒక చిన్న మాట, దాన్ని మనం వెలికి తీసి అందరూ భావాన్ని గ్రహించగలిగితే రేపు పారాయణ చేసేటప్పుడు ఆ చిన్న మాటలో ఇప్పుడు చెప్పిన కొన్ని మాటలు మనం తగిలినా అది నిజమైన పారాయణ అవుతుంది. పైగా మొత్తంగా రశ్మిమంతం నుంచే లెక్క కడతారు సంప్రదాయజ్ఞులు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఆయన్ని పూజించాలి, పూజించు అని రాముడికి ప్రేరణ కలిగించారు. ఎవరిని? ఆ రశ్మివంతుని సముద్యంతుని నువ్వు ఆరాధించాలి. ఇక్కడ పూజించు అని ప్రేరణ వాక్యం. సర్వదేవాత్మకో యేష నుంచి ఆయన ఎవడో స్వరూపం ఏమిటో అక్కడి నుంచి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ముందు ప్రేరణ వాక్యం, తర్వాత ఆయన స్వరూపం చెప్పడం. కానీ ప్రారంభం మాత్రం రశ్మిమంతం, రశ్మిమాన్ అనేటువంటి మాట నుంచే రశ్మిమతే నమః అని. ఇందులో నామాలన్నీ మనం వెలికి తీసి నామావళి చేసుకుంటే మొత్తం 125 నామాలు తేలుతాయి. దీనికి భాష్యం రచించినటువంటి రామాయణ భాష్యకారులు ఏం చెప్పారంటే వీటిని భగవద్ రహస్య నామములు అన్నారు. ఇక్కడ వీటిని భగవద్ రహస్య నామములట. అంటే ఆదిత్య హృదయంలో ఉన్న నామాలు 125 భగవద్ రహస్య నామములు. రహస్య నామములు అన్నప్పుడే ఏ భగవానుడు? భగవానుడు. సృష్టి స్థితిలయకారకుడైన ఏక పరమేశ్వరుడు ఎవడు బ్రహ్మగా, విష్ణువుగా, శివునిగా, స్కందుడిగా, గణపతిగా, ఇంద్రుడిగా, యముడుగా, దిక్పాలకులుగా ఆరాధింపబడుతున్నారో ఆ పరమాత్మ ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆయనే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్తోంది భాగవతం. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ ఈ 3 శబ్దములు ఒకరవే అని. అందుకు భగవద్ రహస్య నామములు అంటే ఆ భగవాన్ని చెప్తున్నాయి 125 నామములు. ఆ భగవాన్ ఎవరు? నీకు సూర్యమండలము ద్వారా అనుగ్రహిస్తున్నాడు. కనుక భగవానుడు అంటే సూర్యమండలానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు, సర్వ విశ్వవ్యాపకుడు, సృష్టిలయ కారకుడు. కానీ ఆ భగవానుడు మనకు సూర్యమండలం ద్వారానే దొరుకుతున్నాడు అని చెప్తుంది. ఇది తెలియక కొంతమంది మూర్ఖులని చెప్పడానికి నాకే అభ్యంతరం లేదు. మూర్ఖులు ఏమంటారంటే మీ హిందూ మతంలో సూర్యుడిని పూజిస్తారు, చంద్రుడిని పూజిస్తారు అని. అదే మా గొప్పతనం అని మనం చెప్పాలి. సూర్యుడే దేవుడు అనలేదు, సూర్యుడిలో దేవుణ్ణి దర్శిస్తున్నాం మనం ఇక్కడ. ఇది గ్రహించవలసిన పరమమైనటువంటి అంశం. అందుకు ఆదిత్య మండలంలో ఆ భగవాన్ని యొక్క తత్వాన్ని ఎలా చూడాలి అని మొత్తం 125 నామములు. నామములు ఇవ్వడంలో ఒక ఉద్దేశం ఉందండి. ఏ సహస్రనామాలకైనా దానికి ఇది ఉద్దేశం. విష్ణు సహస్రం ఎందుకు చదువుతున్నాం? చదివితే ఏదో వస్తుందని, మంచిదే. అలాగే లలితా సహస్రం అందుకే చదువుతున్నాం. కానీ సహస్రనామాలు చదవడానికి అందరికీ కుతూహలం. కానీ సహస్రనామాల్లో ఏముందో చెప్తామంటే వినడానికి ఎంతమందికి కుతూహలం ఉందో చెప్పండి. వాళ్ళ సంఖ్య తేలిపోతుంది, ఫిల్టర్ అయిపోతుంది. అప్పుడే చదవడానికి 1000 మంది కూర్చుంటే వినడానికి 100 మంది వస్తారు. ఎందువల్ల? వాళ్ళకి చదివేస్తే వచ్చే ప్రయోజనమే కావాలి, కానీ అందులో ఏముందో అక్కర్లేదు. కానీ సహస్రనామాలు ఎందుకు రాశారో తెలుసా? ఇక్కడ మీకు సహస్రనామాలు, అసలు అష్టోత్తర శతనామాలు, నామాలు అంటే ఏమిటో చెప్పుకుందాం. ఇక్కడ నామాలు ఎందుకు ఇచ్చారు పెద్దవాళ్ళు అంటే ఒక నామానికి అర్థం భావన చేస్తే ఆ దైవం ఏమిటో అర్థమైపోతుంది. అది ఇక్కడ ఒక దేవతకు సంబంధించిన విజ్ఞానం ఇన్ని వాల్యూములు మీకు ఇస్తే అదంతా చదివితే గానీ దేవత అంటే అర్థం కాదు. కానీ ఋషి బాగా ఆలోచించి ఏం చేశారంటే ఒక్కొక్క నామంలో దేవత విజ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడు. మొత్తం అదంతా ఒక దగ్గర పెట్టి 1000 నామాలు అన్నాడు, లేదు 100 నామాలు అన్నాడు. ఆ నామాలకు అర్థం ఏమిటా అని మీరు వివేచన చేస్తే మొత్తం అన్ని నామాలకి అర్థం తెలుసుకుంటే ఆ దేవత యొక్క లీల, మహిమ, గుణము, తత్వము, అనుగ్రహము, స్వరూపము, స్వభావము అన్నీ అర్థమైపోతాయి. అలా అన్నీ అర్థం అవడం కోసం నామాల్లో నిక్షిప్తం చేసి ఇచ్చాడు అన్నమాట మనకి ఇక్కడ. అవైతే గుర్తుంచుకుంటాం.
10 మార్లు పారాయణ చేయగానే గుర్తుండిపోతాయి నామాలు. ఎప్పుడో తీరిగ్గా ఉన్నప్పుడు ఒక్క నామాన్ని అర్థాన్ని భావన చేస్తే ఆ దైవం యొక్క అనుభూతి మనకు అందుతుంది. కనుక దేవతా సంబంధమైన విజ్ఞానము అనుభూతి అందించడం కోసమే నామ విద్య అనే ఒక అద్భుతమైన ప్రక్రియ హైందవ సంస్కృతిలో ఉన్నది. ఇది నామ విద్య యొక్క ప్రయోజనం. అందుకే ప్రతి నామ విద్య ఆ భగవంతుని విద్యయే, భగవంతుని తెలియజేసే జ్ఞానమే. అందుకే విష్ణు సహస్ర నామాలను విష్ణు విద్య అని ఎందుకు అనుకుంటున్నామో ఇప్పుడు అర్థమైంది కదా. ఆ భావంతో చూడాలి. లలితా సహస్ర నామములు నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రద్ధతో చదివితే తప్పకుండా అర్థమవుతుంది. అందుకే శ్రద్ధతో పారాయణ చేసిన వాడికి దైవం లభిస్తాడు. మొండితనంతో విడవకుండా అదే పట్టుకునేవాడికి ఏదో ఒక ఐహిక ఫలం మాత్రం లభిస్తుంది, కాదనం. కానీ అసలు ఫలం రావాలంటే దాని యందు హృదయాన్ని పెట్టి పట్టుకోవాలి. అలా 125 నామాలని మనం పరిశీలించబోతున్నాం. అయితే ఈరోజు మనం అగస్త్యుల వారు ఉపదేశించారంత ఉపోద్ఘాతమే స్వీకరించాం. కానీ ఈరోజు నిజానికి 125 నామాలు మనం ఇక్కడ ఈ దక్షిణామూర్తి సమక్షంలో మనందరం కూడా అగస్త్యుల వారిని స్మరణ చేసుకుని గ్రహించామని ఇంక పారాయణలో దిగాల్సిందే. 125 నామాలు చదివే ముందు రహస్య నామాలకు మూలమంత్రం ఒకటి ఉంది ఇందులో. ఎందుకంటే ద్రష్టలైన మహాత్ముని చెప్పిన వ్యాఖ్యానాలను అనుసరించి మనం చెప్తున్నాం. ఆదిత్య హృదయానికి మూలమంత్రం ఒకటి ఉందిట. సాధారణంగా ఉపాసనా ప్రక్రియలో మూలమంత్రం చదివి తర్వాత ఈ సహస్రనామో ఏదో చేయాలి, మూలమంత్రం జపం చేసి. ఆదిత్యం హృదయానికి మూలమంత్రం ఏమిటి అంటే శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః. ఇది శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః. హిరణ్య గర్భశిశరస్తపనో హస్కరో రవి అక్కడ వస్తుంది. హిరణ్య గర్భ అనేది మూలమంత్రంగా ద్రష్టలు చెప్పారు మహాత్ములు. అందుకే అది వాటి ప్రమాణంగా మనం ఇక్కడ తీసుకున్నాం. ఎందుకు వాళ్ళు హిరణ్య గర్భుడిని మూలమంత్రంగా చెప్పారు అనేది ఆ నామం వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం మొత్తానికి 125 నామాలతో ఉన్న ఆదిత్య హృదయాన్ని మాలామంత్రం అని అంటారు. ఇది మాలామంత్రం. ఇది ఎంత అద్భుతంగా కూర్చారంటే ఒక్క శబ్దంలో ఎంత శక్తి నిక్షిప్తం చేశాడో రేపటి నుంచి చెప్పుకోబోతున్నాం. అంతేకాదు నమ్మకం అంతా ఇందులో ఉన్నది. ద్వాదశాత్మన్నమోస్తుతే అక్కడి నుంచి నమపూర్వ ఎగరయే ఆ నమ్మకం అంతా అక్కడ పెట్టాడు. అక్కడ ప్రతి వాక్యంలో 3 అన్వయాలు. ఈరోజు చెప్తున్న ఈ కోణం అలాగే గుర్తుపెట్టుకోండి. 3 అన్వయములు. ఒకటి మండలంలో దైవాన్ని దర్శించడం, ఆయన్నే సృష్టిస్థితికారకుడైన పరమేశ్వరుడిగా దర్శించడం, ఆయనే నీ హృదయంలో ఉన్న అంతర్యామిగా దర్శించడం. 3 కోణాల్లో ప్రధానికి అర్థం చెప్పుకుంటూ మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆదిత్య హృదయం ఒక విద్య, ఒక బ్రహ్మ విద్య అవుతుంది. అలాంటి విశేషములు అనేక అనుభవాలు ఇప్పుడు ఎలాగైతే మనం భారత రామాయణాది ఘట్టములు చెప్పుకున్నామో అలాగే ఇతర పురాణాల్లోని కొంతమంది అనుభవాల్లోంచి కూడా అంశములు ఆయా సందర్భాలకు అనుగుణంగా తీసుకుంటూ ఇక్కడ ఆదిత్య హృదయం చెప్పేటప్పుడు ఒక్క నామానికి ఇంత పట్టిందా ఒక్క రోజంతా, ఇలాగైతే మిగిలిన నామాలకు ఎన్ని రోజులు పడుతుందో ఇలాంటి వ్యాఖ్యలు వద్దు దయచేసి. ఒక్కొక్కసారి ఒక్క శ్లోకానికి ఒక రోజు పట్టచ్చు, ఒక్కోసారి 5-6 శ్లోకాలకు ఒక్క పూటే పట్టచ్చు. ఎందుకంటే ఒక చోట విస్తారంగా చెప్పుకుంటే అది మరొక చోట పనికొస్తుంది. అందుకే ఆదిత్య హృదయము సూర్యారాధన అని కలుపుకున్నాం మనం. ఇక్కడ మొత్తం సూర్యతత్వం గురించి ఋషులిచ్చినది అనంతమైతే కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకొక దురలవాటు తెలుసు కదా, మనకంటే నాకు సమయానికి ప్రారంభించడం. అది 6:30 అంటే నేను 6:30 అనుకుంటాను, లేదా 6:30 అనుకుంటాను. కానీ ఈరోజు పాపం 7:15 దాటినా వస్తూనే ఉన్నారు జనం. మొదటి రోజు అలాగే ఉంటుందని మాకు తెలిసినండి మీరు అన్నారేమో నాకు తెలియదు. ఎందుకంటే లాంఛనప్రాయంగా మనం పెద్దల ఆశీస్సులతో ప్రారంభించాలి. పద్ధతిగా చక్కగా జరిగింది. అలాంటి మహాత్ముల యొక్క చలువ దీవెనలు మనకు లభిస్తే, వాళ్ళ వశ్యవాక్కు ఉన్నటువంటి వాళ్ళు సత్యవచస్కులు, వారి యొక్క ఆశీర్వచనం మనకు లభించింది. రేపటి నుంచి సకాలంలో ఇక్కడ ప్రారంభింపబడుతుంది. ప్రత్యక్షరం కూడాను ఆ భగవాన్ యొక్క సాక్షాత్కారమే. అది అందుకునే యోగం ఉన్న వాళ్ళందరం ఆ సమయానికి కూర్చున్నాం. ఇక్కడ 6 గంటలకు ఇక్కడ విష్ణు శాస్త్రం అంతా ప్రారంభమవుతుంది. విష్ణు శాస్త్రం అంతా ఆదిత్య హృదయమే. నేను బాలే చెప్తాడండి, మీరు అనద్దు, నేను అన్న కాదు. రవిర్విరోచన సూర్య అనేక ఆదిత్య సవితాసుర్య అని ఇక్కడ చెప్తే స్వయంభూ శంభు. విష్ణు శాస్త్రం, శివశాస్త్రం, శక్తి అన్ని ఆదిత్యుడివే. దీనికి ప్రమాణము వేదములో చెప్పినవన్నీ విశేషములు మనకు చెప్తుంటాయి. అందుకే సర్వదేవతా స్వరూపుడుగా ఆదిత్యుడిని మనం దర్శించబోతూ ఉన్నాం రేపటి నుంచి. అందుకే సూర్యోదయం మనకి ఇక్కడ రాత్రిపూట 6:30కి. అంటే అక్కడ ఉదయం ఆదిత్యోదయం, సాయంత్రం ఆదిత్య హృదయోదయం. హృదయం అంటేనే రహస్యం కనబడినది. అందుకే మనం పారాయణ చేసుకోబోతున్నాం. మొత్తం 9 రోజులు. ఇవాళ ఉపోద్ఘాతం ఋషి వచ్చేసాడు. ఇవాళ నుంచే ప్రారంభం. నవత్వం, పూర్ణత్వం. నిజంగా 9 రోజులు శ్రద్ధగా వినడం ఎలాంటి పారాయణ ఫలాన్ని ఇస్తుంది అనేది విన్నవారికి అనుభవానికి వస్తుంది. అంతకు మించి నేను చెప్పనక్కర్లేదు. ఎవరి అనుభవం వారికి ప్రమాణం. ఆదిత్య హృదయం గురించి పలు దినాలు పలు చోట్ల చెప్పే భాగ్యం
నాకు కల్పించాడు ఆదిత్య భగవానుడు. స్వయంగాను విన్నవారు అనుభవించినటువంటి విషయములు ఇవి. కేవలం ఆయన ముందు ప్రేమతో ఆయనకి దండం పెడితే ఏమీ తెలియని నాకు ఆయన తెలియజేసిన విషయములు మీకు తెలియజేస్తున్నాను తప్ప ఆయన గురించి తెలుసుకునే ఉపజ్ఞ కానీ పాండిత్యం కానీ నాకు లేవు. కేవలం భక్తితో నమస్కరించినప్పుడు స్ఫురించిన ఉపనిషద్వాక్యములు వేదవాక్యములు పెద్దల నుంచి నేర్చుకుని ఈ బుద్ధి ఎంత అందుకోగలిగిందో అదంతా కూడా అందించే ప్రయత్నం రేపటి నుండి చూద్దాం. ఎంత అనంతమైన విస్తారమైన విషయం ఉందో అందుకు చెప్పే నాతో పాటు మీరు కూడా శ్రద్ధాభక్తులు ఈ రెండూ కోరుకునేది ఇంకేమున్నది. వాటితో రేపు నుంచి ఉపవిష్టులమై మనం ఆదిత్య హృదయాన్ని గ్రహించి సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వం శ్రీ ఆదిత్య దేవతార్పణమస్తు.